శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. సో ఇది ఒక రకంగా ఒక రికార్డ్ బ్రేకింగ్ వరల్డ్ కప్గా మనం చెప్పుకోవాలి. అత్యధికమైన 400+ స్కోర్లు, 400 కొట్టినా కానీ ఓడిపోయే టీంలు, అదేంటి ఇంటర్నేషనల్ క్రికెట్లో మొట్టమొదటిసారిగా టైమ్ అవుట్ అవ్వడము, ఆ డిస్మిసల్ ఉందని కూడా చాలా మందికి అది క్వశ్చన్గా ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఎప్పుడు ఏ క్రికెట్ క్విజ్ గానీ, ఏ నార్మల్ క్విజ్‌లో అయినా గానీ, హూ ఈస్ ద ఫస్ట్ బ్యాట్స్‌మన్ టు గెట్ టైమ్డ్ ఔట్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే మన పెద్ద పెద్దన్న గారు యాంజెలో మాథ్యూస్ గారి పేరు అందరూ గుర్తుపెట్టుకుంటారు. సో, రాజు సెమీఫైనల్ స్పాట్స్ ఇంకా ఫిక్స్ కాలేదు. మనం ఇంకా దాదాపుగా అయిపోతది అని పోయిన వారం అనుకున్నాం. చూస్తే ఇంకా 2 స్పాట్సే ఫిక్స్ అయినాయి. ఇంకా 2 స్పాట్స్‌లో కూడా ఒక స్పాటే ఫిక్స్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే టాప్ ఆఫ్ ది టేబుల్ మనమే ఫినిష్ అవ్వబోతున్నాం. సో, హౌ ఈస్ ద వరల్డ్ కప్ గోయింగ్ ఆన్? అవును రాహుల్. మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ఇండియా అయితే టాప్ ఆఫ్ ద టేబుల్ ఫినిష్ అవుతుంది. కానీ ఆ నంబర్ 2, నంబర్ 3 స్పాట్స్ మోస్ట్ లైక్లీ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వాళ్ళకే వెళ్తుంది అనే రకమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి. మరి ఫోర్త్ ప్లేస్‌లోనేమో మరి మన హ్మ్, న్యూజిలాండ్ వాళ్ళు ఎప్పుడూ మనకి ఐసీసీ టోర్నమెంట్స్‌లో ఒక ఏమంటారు దాన్ని? ఏకుమేకులాగా అలా ఉన్నారు. మరి వాళ్ళొస్తారా? లేదంటే మన ఫేవరెట్ టీమ్ పాకిస్తాన్ వస్తారా అనేది కొంచెం ఎక్సైటింగ్‌గా మారింది. ఎందుకంటే నిన్న ఆంజెలో మాథ్యూస్ కాంట్రోవర్సీ పక్కన పెడితే మరి శ్రీలంక వాళ్ళు మనం గత ఎపిసోడ్‌లో వాళ్ళ మీద కొంచెం హోప్స్ పెంచుకొని మరి వాళ్ళు కూడా సెమీస్‌కేమైనా వచ్చే ఛాన్స్‌లు ఉన్నట్టున్నాయనే రకమైనటువంటి డిస్కషన్ కూడా పెట్టుకున్నాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ శ్రీలంక వాళ్ళు అంతగా మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా కాకపోయినా కొంచెం వాళ్ళ దగ్గర యాంజెలో మాథ్యూస్ అండ్ అలాగే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే దే వెరంట్ అప్ టు ద మార్క్. బట్ నీ ప్రిడిక్షన్ ప్రకారం మరి మొన్న బెంగుళూరులో జరిగిన సిక్స్‌ల విధ్వంసం ఇవన్నీ చూసిన తర్వాత మరలా దే ఆర్ బ్యాక్ అని అనొచ్చా? ఏమో ఏమన్నా జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వాళ్ళు అదైనా గెలిచి ఇంటికి పోదామా అన్న ధీటులో ఉంటారు వాళ్ళు. ఏంటో మరి చాంపియన్స్ ట్రోఫీ క్వాలిఫికేషన్ కూడా ఆన్ ద లైన్ అంటున్నారు. సో, యాక్చువల్లీ ఇవేమి మీనింగ్‌లెస్ మ్యాచెస్ కాదు ఒక రకంగా. సో, దేర్ ఈస్ సంథింగ్ ఆన్ ద లైన్. కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళని మరీ ఈజీగా అయితే ఇచ్చేస్తారనుకోలేము. మనం ఇంక ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ వాళ్ళు బానే ఆడారు. బట్ పాకిస్తాన్ టీమ్ అయితే డెలివరీ చేస్తుంది. ఏం డెలివరీ చేస్తదో మనకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికైతే డెలివరీ చేస్తుంది. ఈ నాట్ ఈవెన్ పాకిస్తాన్ క్రికెట్ టీమ్ వాళ్ళ ఎక్స్ ప్లేయర్స్ గూడా వాళ్ళు చేస్తున్న వరల్డ్ కప్ పోస్ట్ అనాలిసిస్ కంటెంట్ గూడా నా ఫేవరెట్ అయిపోయింది అసలు ఈ వరల్డ్ కప్‌కి. ఎవరైనా చూసుండకపోతే ఏ స్పోర్ట్స్ ద పెవిలియన్ షో ఉంటది. అది నేను రోజు రాత్రి చూస్తున్నా అన్నమాట మ్యాచ్ అయిపోయిన తర్వాత. ఆ! అంటే వినేవాళ్ళకి ఎవరికైనా ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే బేసిక్‌గా రాహుల్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా టీవీల్లో వచ్చే కామెడీ షోలుంటాయి గదా! 'జబర్దస్త్‌లు' అలాంటిట్లికి మంచి ఆల్టర్‌నేటివ్ సజెస్ట్ చేస్తున్నాడనమాట. సో, మీరెవరైనా తొందరపడి అదేదో మంచి అనాలిసిస్ దొరుకుతుందని జెప్పి రాహుల్ చెప్పిన ఆ సి సి ఏంటది ఆ ఛానల్ నేము, ఆ కంటెంట్ జూస్తే గనక ఏమవుతదో అది కూడా నువ్వే జెప్పే రాహుల్. ఇప్పుడు 'షోయబ్ మాలిక్' వరల్డ్ కప్‌లో లేడని మనం చాలా బాధపడుతున్నాం. కానీ నాకైతే వరల్డ్ కప్‌లో ఉన్నాడు. ద పెవిలియన్‌లో ఉన్నాడు 'షోయబ్ మాలిక్.' అంటే మరి 'ఆంజెలో మాథ్యూస్' అయితే టైమ్ ఔట్ అయ్యాడు. మరి 'షోయబ్ మాలిక్' టైమ్ ఔట్ అవ్వడా? ఇంకా అక్కడ మాట్లాడుకుంటున్నారు ఆ షోలో అయితే. మీరు రండి ఇంకా వచ్చి ఆడండి మీరు ప్లేయర్ గదా! ఇప్పుడు ఎందుకు మీరక్కడ కూర్చుంటున్నారని చెప్పి కూడా ఫ్యాన్స్ అడుగుతున్నారంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! యాహ్! ఫన్ అసైడ్ అంటే మేమేమి పాకిస్తాన్ క్రికెట్‌ని గ్రిల్ చేయట్లేదు. ప్రెజెంట్ పాకిస్తాన్ క్రికెట్‌లో స్టేట్ ఆఫ్ అఫైర్స్ కొంచెం అలాగే ఉన్నాయనే విషయం క్రికెట్‌ని డీప్‌గా ఎస్పెషల్లీ పాకిస్తాన్ క్రికెట్‌ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటది ఈ పాటికి. ఎందుకంటే ఐ థింక్ రీసెంట్‌గానే ఒక ప్లేయర్ ఐయామ్ నాట్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్. అతను ఆల్రెడీ ప్రెస్‌కి ఈ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మేమిక్కడేమో వరల్డ్ కప్ ఆడడానికొచ్చాము హోప్స్ అన్ని పెట్టుకొని. ఇంత కష్టపడి మేము వరల్డ్ కప్‌లో మా ఫోకస్ అంతా పెట్టుకొని, మా ఎనర్జీ అంతా ఖర్చు పెట్టుకొని, ఇంత డెడికేటెడ్‌గా ఉంటే, బ్యాక్ హోమ్ మాకేమో మా పాకిస్తాన్ క్రికెట్ బోర్డోళ్ళేమో వాళ్ళు వాళ్ళకిక్కడ మాకు వరల్డ్ కప్ ఈవెంట్ జరుగుతుంది. వాళ్ళకక్కడ పాలిటిక్స్ మంచి ఈవెంటు. సో, వాళ్ళు పాలిటిక్స్ స్టార్ట్ చేసేసారు వెంటనే. అంటే క్రికెట్‌లో పాలిటిక్స్. అది. ఆ రకంగా ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్‌ని ఒక జర్నలిస్ట్ దగ్గర వెలిబుచ్చినట్టు మనకి వచ్చిన తాజా సమాచారం. బట్ ఆల్ ఇన్ ఆల్ అన్ని ఆఫ్ ఫీల్డ్ కాంట్రోవర్సీస్ ఉన్న ఏదో క్యాప్టెన్సీ గొడవలు అవి ఇవి గ్రూప్‌లు, ఇంటర్నల్ పాలిటిక్స్ ఇవేవో విన్నాం మరి.
పాకిస్తాన్ వాళ్ళు అంటే ఆఫ్ ద ఫీల్డ్ ఎన్ని జరిగినా ఆన్ ద ఫీల్డ్ కొన్నిసార్లు అప్పుడు ఆ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా అయితే స్పార్క్ అయ్యారో మరి అలాగా అంటే కొన్నిసార్లు ఇలాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్‌లో ఈవెన్ సంజయ్ మంజ్రేకర్ కూడా ఒక అనాలిసిస్ ఏదో చెప్పాడు. వాళ్ళు అప్పుడు వరల్డ్ కప్ గెలిచినప్పుడు సేమ్ ఇలాగే 1, 2 మ్యాచ్‌లు ఓడిపోయి మరలా తిరిగి పీక్‌లోకొచ్చారని చెప్పి. సో, ఈస్ దిస్ పీకింగ్ ఎట్ ద రైట్ టైమా? లేదంటే ఆ బెంగుళూరు మ్యాచ్ ఏదో ఏదో చిన్న స్టేడియము, ఫుల్ ఫ్లాట్ ట్రాకు, ఫకర్ జమాన్ ఏదో వచ్చి అట్లా ఊపేశాడు. కానీ మరలా మనం పాకిస్తాన్ ఏదో కమ్‌బ్యాక్ ఇచ్చినట్టు ఎక్స్‌పెక్ట్ చేయలేము అనే రకమైనటువంటి ఆ రకమైనటువంటి వాదనలు కూడా వినబడుతున్నాయి. బట్ ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ యాహ్! పాకిస్తాన్ హావ్ ఎ స్లిమ్ ఛాన్స్. బట్ చూద్దాం మరి. ఆ రోజు 'ఫఖర్ జమాన్' ఆడిందైతే ఏం ఊపుడు రాజు అది. ఊపింది ప్రతి ఒక్కటి తగులుతోంది. ఇంకా బెంగుళూరు క్రౌడ్ మా వాళ్ళైతే సూపర్‌గా ఎంజాయ్ చేశారు. అంటే అసలు ఔట్ అవుతున్నట్టు అనిపియలేదు. ఎక్కడ చూసినా కొడుతున్నాడు, అది మిడిల్ అవుతుంది. ఏదో ఒక్కటి 2 షాట్లు కొద్దిగా ఎడ్జ్ అయినాయి. అవి కూడా జస్ట్‌లో ఇప్పుడు ఫీల్డర్ మీద నుంచి 6 ఎళ్ళిపోయినాయి. అంటే అంత పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్‌గా మనం అసోసియేట్ జేయము. అంటే నీకు 'ఫఖర్ జమాన్' ఎప్పుడు నీకు పవర్ ప్లేలో రన్స్ కొడతాడు అది ఇది గానీ, నీకిట్లా 6 హిట్టింగ్ ఎబిలిటీ ఉందని జెప్పి ఎవరు ఊహించరు. ఇప్పుడు మనం బెంగుళూరులోనే 'ఫఖర్ జమాన్' లేకుండా ఆస్ట్రేలియాతో ఆడారు పాకిస్తాన్ వాళ్ళు మ్యాచ్. అక్కడ నీకు 380 చేజ్ ఉంటది. కానీ వాళ్ళు చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు 6లు కొట్టరు. అక్కడ నేను మా ఫ్రెండ్‌తో మాట్లాడుతుండే. ఇదేంటి ఎప్పుడైనా 6 సిట్టింగ్ బ్యాటిల్ ఉంటది చిన్నస్వామిలో. 6లు ఎవరు కొడితే వాళ్ళే గెలుస్తారని. సో, అది మరి మన పాడ్‌కాస్ట్ అంటే నేను పాడ్‌కాస్ట్‌లో ఈ మాట చెప్పలే గానీ, మా ఫ్రెండ్ డిస్కషన్‌లో చెప్పినప్పుడు ఎవరో విన్నట్టున్నారు. పాకిస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్ మన ఏదో ఫోన్ ట్యాపింగ్ చేశారేమో అని నాకు డౌటొచ్చింది. సో, అర్జెంట్‌గా బెంగుళూరు మ్యాచెస్‌కి మన 'ఫఖర్ జమాన్‌ని' తెచ్చేసారు. తనకు చెప్పారు, "బాబు నీ నీకు 6 సెట్టింగ్ ఎబిలిటీ ఉంది. అసలు నీకు తెలీదు" అని. సో, బట్ ఇట్ ఈస్ లైక్ ఏమో ఇక పాకిస్తాన్ క్రికెట్‌ని ఏమంటాంరా? 400 చేజ్ చేయడం అనేది మజాక్ కాదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు 400 చేజ్ చేయలేదక్కడ. ఇప్పుడు ఎందుకంటే వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. డీఎల్ఎస్ ప్రకారం వాళ్ళు గెలిచారు. బట్ మ్యాచ్ మొత్తం అయ్యుంటే వాళ్ళు గెలిచుండేవాళ్ళంటావా? యాహ్! అంటే మ్యాచ్ మొత్తం జరిగుంటే గనుక డెఫినెట్‌లీ అది కొంచెం క్లోజ్ కాంటెస్ట్ అయ్యేది అని నా ఫీలింగ్. ఎందుకంటే ఓకే. అంటే న్యూజిలాండ్ దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. బట్ దట్ వాస్ నాట్ ది ఐడియల్ ట్రాక్ ఫర్ సమ్‌వన్ లైక్ శాంట్నర్ ఆర్ సోది. అది క్లియర్‌గా తెలిసిపోయింది. ఎందుకంటే అక్కడ పెద్దగా స్పిన్ ఏం లేదు. అంత ఎక్స్‌ట్రా బౌన్స్ ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే యాస్ ద ఈవినింగ్ ప్రోగ్రెసెస్ డెఫినెట్‌లీ ఇట్ విల్ స్కిడ్ ఆన్ బెటర్ అనే ఫీలింగ్ ఉంటది. అండ్ ఆల్సో ఆ డ్యూ ఫ్యాక్టర్ అది అంటే ఆల్రెడీ కొంచెం డిలే ఉండడం వల్ల డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి వచ్చేదా లేదా అనేది పక్కన పెట్టేసినా నేచురల్‌గా న్యూజిలాండ్ బౌలర్స్‌కైతే పెద్దగా అయితే సహకారం లభించలేదు. బట్ కేన్ ద మెజిషియన్, ద కెప్టెన్ తను టాక్టికల్‌గా కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు. అండ్ అలాగే వెన్ దే ఆర్ పుష్ టు ద కార్నర్ కేన్ విలియమ్సన్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ కెప్టెన్ హూ విల్ గివ్ అప్. సో, డెఫినెట్‌లీ వి కుడ్ హావ్ సీన్ ఎ క్లోజ్ కాంటెస్ట్ కొంచెం మ్యాచ్ మొత్తం జరిగుంటే డెఫినెట్‌లీ కొంచెం క్లోజ్‌గా ఉండేది. అండ్ పాకిస్తాన్ అనే కాదు. ఏ టీమ్ అయినా సరే మామూలుగా 400 అలాంటి టార్గెట్ చేసేస్తున్నప్పుడు ఎంత పెద్ద పార్ట్నర్‌షిప్ జరిగినా సడెన్‌గా ఒక్కసారి వికెట్ పడినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ టు కంటైన్ ద మొమెంటమ్. అంటే కొన్నిసార్లు ఎవరో పించ్ హిట్టర్స్‌ని పంపించి ఒక 20, 30 ఫాస్ట్‌గా యూ నో ఈ టైప్ ఆఫ్ క్యామియోస్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక్కసారిగా 1 వికెట్ పడినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 1 బ్రింగ్స్ 2 అంటారనమాట. సో, అట్లాగా ఏమన్నా కొలాప్స్ కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కొంచెం వాళ్ళకి ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై సిట్యుయేషన్ అండ్ కొంచెం ఆ ప్రెషర్ కూడా ఉంటది. అండ్ దే ఆర్ చేసింగ్ ఎ బిగ్ టార్గెట్ రిక్వైర్డ్ 100 ప్రెషర్ ఉంటది. సో, డెఫినెట్‌లీ ఫుల్ మ్యాచ్ జరుగుంటే మంచి మజా ఉండేది. బట్ యాహ్! వన్స్ ద గేమ్ గెట్స్ షార్టెండ్ ఇట్ విల్ ఆల్వేస్ బి అడ్వాంటేజ్ టు ద చేసింగ్ సైడ్. అండ్ ఆ మ్యాచ్ వెదర్ చెక్ చేసినప్పుడు, ఆ మ్యాచ్ బిల్డప్ చేసేటప్పుడు నాకు ముందే అనిపించింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూఎవర్ విన్స్ టాస్ డెఫినెట్‌లీ చేజింగే తీసుకుంటారు. నాట్ బికాస్ ఆఫ్ ఆబ్వియస్ రీజన్స్ బట్ వెదర్‌ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే నీకు షార్ట్ అండ్ గేమ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీకు వెన్ యూ నో ద ఈక్వేషన్ యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ ఓకే. ఎంత మనం అంటే న్యూజిలాండ్ వాళ్ళు కూడా బ్యాటింగ్ అద్భుతంగా చేశారు. కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర గురించి ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువే.
సో, న్యూజిలాండ్ వాళ్ళు కూడా దే థాట్ ఓకే. మనకి సరిపడినన్ని రన్స్ ఉన్నాయని అనుకున్నారు గానీ, బట్ యాహ్! నువ్వు చెప్పినట్టుగా ఆ పవర్ ప్లేలో ఐ థింక్ ఫస్ట్ 4 గేమ్స్‌లోనే ఇప్పుడు ఐ థింక్ పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడే గేమ్ వరకు కూడా ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు పవర్ ప్లేలో. సో, ఆ స్టాట్ సన్యా మంజ్ దగ్గర కూడా మెన్షన్ చేసాడనమాట. అంటే ఇప్పుడు వరకు వరల్డ్ కప్‌లో ప్రతి టీమ్ పవర్ ప్లేలో కనీసం ఒక్క సిక్స్ అన్నా కొట్టింది. మీ టీమ్ ఇప్పటివరకు ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని వకార్ యూనిస్‌ని అడిగితే ఆ మ్యాచ్‌లోనే ఐ థింక్ దే హిట్ ద ఫస్ట్ 6 ఇన్ ద టోర్నమెంట్ ఇన్ ద పవర్ ప్లే అనుకుంటా. సో యాహ్! అక్కడ ఫఖర్ జమాన్ ఎన్ని 11 సిక్స్‌లు కొట్టాడు ఆ రోజు. అదే గదా! అంటే ఏదో చాలా రికార్డులు బ్రేక్ చేసాడు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ టీమ్ బెంగుళూరు స్టేడియం కండిషన్స్ వాళ్ళకి తెలియవు గదా! అందుకే ఆస్ట్రేలియాతో వాళ్ళు బౌలింగ్ అట్లా ఎయడం గానీ, బ్యాటింగ్‌లో గూడా నీకు 6 హిట్టింగ్ కోసం కాకుండా అటు ఇటు స్ట్రైక్ తిప్పుకుంటూ ఆడారని జెప్పి అప్పుడు అనుకున్నారు. సో, ఈ ఐపీఎల్ ఆడకపోవడం వల్ల పాకిస్తాన్ క్రికెట్‌కి చాలా నష్టం జరుగుతోంది. ఇక్కడ డిస్కషన్ గూడా జరిగింది. అది పక్కన పెడితే ఇప్పుడు న్యూజిలాండ్ అసలు టీమ్ మొత్తము ఇంజ్యూరీసే ఉన్నాయి కదా రాజు. మరి అసలు నెక్స్ట్ మ్యాచ్ అసలు వాళ్ళు ఒక ప్లేయింగ్ 11 తయారు చేయగలుగుతారా? ఇంకా కొత్త ఇంజ్యూరీస్ ఏమన్నా యాడ్ అయినాయా? యాహ్! అక్కడే దెబ్బ కొట్టింది వాళ్ళకి. వాళ్ళేమి కావాల్సుకొని నీకు ఇద్దరు పేసర్స్‌తోనే ఆడలేదు. యాక్చువల్‌గా ఎవడు ఫిట్ లేడక్కడ. అవును. నీకు లాకీ ఇంజ్యూర్డ్. మన బొ ఏంటి మ్యాట్ హెన్రీ రూల్డ్ ఔట్ ఆఫ్ ద టోర్నమెంట్. నీకు ఇప్పుడే ఇప్పుడు కైల్ జేమ్సన్ వచ్చినా గాని స్క్వాడ్‌లో రోజు పొద్దున, ఆ ముందు రోజో వచ్చాడు. నీకు జెట్ లాగ్‌లో ఉండుంటాడు. అసలు అందుకని వాళ్ళు ఆడీయలేదు ఫస్ట్ డే కదా అని. ఇంకేముంది ఆప్షన్ వాళ్ళు ఇద్దరిని ఆడిచ్చారు కానీ, నాకింకా అర్థం కావట్లేదు. నా జీవితంలో ఫస్ట్ టైమ్ శాంట్నర్‌ని వణకడం చూసాను నేను బౌలింగ్ ఏస్తున్నప్పుడు. ఎప్పుడూ శాంట్నర్ క్లూలెస్‌గా కనిపియలేదు నాకు. ఎప్పుడు అయినా అసలు ఎంత పెద్ద న్యూ బ్యాట్స్‌మెన్‌తో న్యూజిలాండ్ లాంటి ఒక టీమ్ ఇద్దరు పేసర్స్‌తో ఆడుతదని ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు? అంటే ఏమో అంతా అదేమి డ్రాస్టిక్ టర్నర్ కూడా కాదు. బెంగుళూరు ఏం పోనీ ఏదో భయంకరమైన టర్నింగ్ ట్రాక్‌లో ఇద్దరు పేసర్స్‌తో ఆడారంటే యూ కెన్ స్టిల్ అండర్‌స్టాండ్. అంటే యాహ్! ఇట్ ఆల్సో హైలైట్స్ ద పాయింట్ థట్ యూ జస్ట్ మెన్షన్డ్. అంటే ఇప్పుడు మనకి ఈ వరల్డ్ కప్‌లో ఇంజ్యూరీ 11 అని ఒక లిస్ట్‌ని ప్రిపేర్ చేస్తే డెఫినైట్లీ న్యూజిలాండ్ విల్ డామినేట్ దట్ ఇంజ్యూరీ 11. సో, కేన్ విలియమ్సన్‌కేమో దెబ్బ కేన్ మీద దెబ్బ. విలియమ్సన్ మాత్రం ఆ దెబ్బతో గూడా తను ఆడాడు చూడసలు. అంటే వాట్ ఏ లెజెండ్. ఆ హ్మ్. దెబ్బున్నా గాని వచ్చి ఇప్పుడు టీమ్‌కి అవసరం గదా! అని చెప్పి క్రూషియల్ మ్యాచ్ అని చెప్పి ఆడి అసలు ఇంజ్యూరీ అయినట్టు గూడా అనిపియలేదు. ఫీల్డ్ మీద గూడా దూక్కుంటూ క్యాచ్ పట్టాడు. ఏమన్నా క్యాచా అది. అన్‌డౌటెడ్‌లీ ద గ్రేటెస్ట్ న్యూజిలాండ్ క్రికెటర్. మేబీ ఆఫ్టర్ రిచర్డ్ హ్యాడ్లీ. యూ కెన్ నెవర్ క్వెషన్ విలియమ్సన్స్ కమిట్మెంట్. ఎందుకంటే అది మనం వి హావ్ సీన్ ఇట్ ఫర్ ఎ లాట్ ఆఫ్ ఇయర్స్ నౌ. ఏదో మనకి ఎస్ఆర్‌హెచ్ అనే కాదు. బట్ ఈవెన్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ వి హావ్ సీన్ వాట్ హి కెన్ డూ యాస్ ఎ కెప్టెన్ అనేది. కానీ ఐ థింక్ విలియమ్సన్ ఎప్పుడైతే తనకి ఆ బంగ్లాదేశ్ గేమ్‌తో ఫింగర్ ఇంజరీ జరిగిందో అప్పుడు చాలామంది ఐ థింక్ ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ ఎక్స్‌పర్‌టైజ్ ఫిజియో వాళ్ళంతా అసెస్ చేసిన తర్వాత ఐ థింక్ హి వాస్ ప్రాబబ్లీ రెడీ టు బి ఫిట్ ఫర్ సమ్‌వేర్ అరౌండ్ సెమీస్ అనే టైంలో అనే టైప్‌లో అన్నారు. మరి త్వరగా రికవర్ అయ్యాడా? లేదంటే కొంచెం 80% క్యూర్ అయింది. పర్వాలేదు. ఇది మై టీమ్ ఈస్ ఆన్ ద లైన్. ఐ హావ్ టు ప్లే ద గేమ్ అనే యాటిట్యూడ్ తోటి తనే ఇనిషియేటివ్ తీసుకొని ఆడాడా? ఈ డీటెయిల్స్ మనకి ఎక్స్‌ట్రా డీటెయిల్స్ తెలీదు. ప్రాబబ్లీ ఆఫ్టర్ ద వరల్డ్ కప్ వి మైట్ గెట్ టు నో సచ్ స్టోరీస్. బట్ యాహ్! హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కమిట్మెంట్. అంటే ఆ మ్యాచ్‌లో ఐ థింక్ హి ప్లేడ్ విత్ రియల్లీ అటాకింగ్ మైండ్‌సెట్. అది నాకు ఐ థింక్ ఇట్ వాస్ ఎ లిటిల్ బిట్ నైస్ టు సీ. బికాజ్ విలియమ్సన్ దగ్గర ఆ ఎబిలిటీ ఉంది, స్కిల్ అనేది ఉందని అందరికీ తెలుసు. బట్ హీ హీ వాస్ వెరీ క్విక్ టు రియలైజ్ అరే! ఇదేదో 300, 300, 20, 30 కొట్టుకుంటే సేఫ్ పిచ్ కాదు ఇదని విలియమ్సన్ రియలైజ్డ్ ఇట్ ప్రిటీ క్విక్‌లీ. ఎందుకంటే నీకక్కడ ఒక పక్క వికెట్లు పడిపోయి ప్రెషర్ ఉన్న సిట్యుయేషన్ ఏం కాదు. దే జస్ట్ లాస్ట్ 1 వికెట్ విచ్ ఇస్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర యాజ్ ఎవర్ తను ఈ టోర్నమెంట్ మొత్తం ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో అదే ఫామ్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. సో, విలియమ్సన్ కూడా ఈజీలీ సెడ్ ఓకే. నేను ఆడతాను. ఐ విల్ స్టే టిల్ ద ఎండ్. యూ గైస్ ప్లే అరౌండ్ మీ అని తను డ్రాప్ అవ్వచ్చు. బట్ తనేం చేశాడంటే రచిన్ రవీంద్ర ఎట్లాగో తను న్యాచురల్ గేమ్ ఆడుతున్నాడు. 4లు వస్తున్నాయి, 6లు వస్తున్నాయి. రన్ రేట్ మూవ్ అవుతుంది. ఓకే. ఐ థింక్ దిస్ ఈస్ ద ట్రాక్ వేర్ యూ నీడ్ అట్‌లీస్ట్ మినిమమ్ 380 ప్లస్ ఉండాలేమో అనే ఫీలింగ్ వచ్చినట్టుంది. సో, హి వాస్ ఆల్సో వెరీ అటాకింగ్ ఇన్ ద వే హి ప్లేడ్. సో, దట్ వాస్ గుడ్ టు సీ. అంటే నీకు అసలు
వరల్డ్ కప్‌లో 2, 3 గేమ్‌లు, 4, 5 గేమ్‌లు మిస్ అయ్యాడా? లేదంటే కంటిన్యూయస్‌గా ఒక 20 గేమ్స్ ఆడుతున్నాడనే ఫీలింగొచ్చింది. ఎందుకంటే అంత ఫ్లూయెంట్‌గా కనపడింది. సో, మరిప్పుడు పాకిస్తాన్ టీమే వస్తదంటావా సెమీస్‌కి? న్యూజిలాండ్ వాళ్ళలో ఇంకా పెట్రోల్ ఉందంటావా? ఇన్ని ఇంజ్యూరీస్ అయినా, ఏమైనా గానీ, ఇది గూడా శత్రువయిన తర్వాత. అవును. అంటే గుర్తుందా మనకి 2011లో కూడా మన అపోనెంట్ మరి పాకిస్తానే. అంటే ఇదేదో స్టార్స్ అలైన్ అయ్యి ఆ 2011 స్క్రిప్ట్‌ని రిపీట్ చేయడానికి భయంకరంగా ప్రయత్నిస్తున్నాయా స్టార్స్? మరేంది ఈడెన్ గార్డెన్స్‌లో ఇండియా, పాకిస్తాన్ సెమీఫైనల్ ఉంటదేమో అంటున్నావా? హ్మ్. బట్ అన్ని బట్ మన టీమయితే ఏంది రాజు అది ఆ ఆటేంది? ఎందుకిప్పుడు కప్పిచ్చేస్తే అయిపోలే. ఎందుకు ఈ టైమ్ వేస్ట్ అవ్వారాలన్నీ? 2015లో గూడా సేమ్ ఇదే ఇలాంటి స్టేట్మెంట్‌లే వినబడినయి రాహుల్. కానీ మన ఇండియన్స్ అంటే ఇప్పుడు అంటే బాగా ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఇప్పుడు క్రికెట్‌ని అభిమానించే వాళ్ళు వాళ్ళందరూ డెఫినెట్‌లీ దే విల్ బి ఆన్ క్లౌడ్ నైన్. అరే! మన వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారసలు. మనదే కప్పు ఆ రకమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ కానీ మీకేంటంటే ఇండియన్ క్రికెట్‌ని ఎస్పెషల్లీ లాస్ట్ 15 ఇయర్స్‌గా ఫాలో అయిన వాళ్ళు అంటే ఈ సెమీస్, నాకౌట్‌ల్లో ఉండే ఆ పెయిన్ గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఒకటే. ఏంటంటే, "ఆ! సరే గ్రూప్ మ్యాచ్‌లన్నీ అద్భుతంగా ఆడుతున్నారు. మాకివేమి వద్దు. మీరు సెమీస్ లైన్ దాటండి. అదే మనకు కావాల్సింది" అనే రకమైనటువంటి ఒక స్ట్రాంగ్ డిటర్మైన్డ్ మైండ్‌సెట్‌తో ఉన్నారు. ఎందుకంటే, బికాస్ ఆఫ్ ద లాసెస్ దట్ వి హాడ్ ఇన్ 2015 అండ్ ఆల్సో 19. సో, యాహ్! అద్భుతంగా ఆడుతున్నారు. హోమ్ కండిషన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ ఇంకా అసలు బ్యాటింగ్‌లో ఎవరైనా ఫామ్‌లో లేరా అని వెతుక్కుంటుంటే ఎవరు కనబడట్లేదు. ఎందుకంటే అందరూ గూడా ఫార్మ్ చూపించారు. ఫార్మ్‌తో పాటు స్కోర్‌లు గూడా చూపించారు. అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ లైక్ సూర్య ఈస్ డెఫినెట్‌లీ నాట్ ఎక్స్‌పెక్టెడ్. అంటే తను ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు తను స్టార్టింగ్ 11లో ఉంటాడని తను కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండడు. బట్ యాహ్! వాటెవర్ హ్యాపెండ్ ఇప్పుడు ఇంజ్యూరీస్ జరగడం వల్ల తన టీమ్‌లోకి రావడం అండ్ అలాగే ఆ ఇంగ్లాండ్ గేమ్‌లో హీ హాడ్ ఎ పర్ఫెక్ట్ సిట్యుయేషన్ టు బెయిల్ ద టీమ్ ఔట్ ఆఫ్ ద ట్రబుల్. అండ్ సూర్య హీ డిడ్ హిస్ పార్ట్. తను కొంచెం ఆ రోజు ఇంగ్లాండ్ మ్యాచ్‌లో మన వాళ్ళు ఆ 200 లోపు ఆల్ ఔట్ అయిపోతారేమో అనే రకమైనటువంటి సిట్యుయేషన్ నుంచి హీ టుక్ అస్ టు ఎ లిటిల్ బిట్ ఆఫ్ రెస్పెక్టబుల్ స్కోర్. సో, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ గుడ్ సైన్స్. ఎందుకంటే కొన్ని సార్లు నువ్వంత ఫ్లోలో అంత మంచి ఫార్మ్‌లో ఉన్న టీమ్ సడెన్‌గా 1 ఆర్ 2 ఐ మీన్ 1 లాస్ కుడ్ రియల్లీ కైండ్ ఆఫ్ డిరైల్ ద ఎంటైర్ మొమెంటమ్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియన్ క్రికెట్ టీమ్ పెర్ఫార్మన్స్ ఆన్ ద ఫీల్డ్ ఒక్కటే గాదు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉందసలు ఇండియా టీమ్ వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉంటది అనే ఫీల్ తెలుసుకోవాలంటే మీ ఎవరికైనా క్రికెట్ నగరం లిజనర్స్ అందరికీ కూడా నేనిచ్చే సజెషన్ ఏంటంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫీల్డింగ్ మెడల్ ప్రెజెంట్ చేయడానికి 'టీకే దిలీప్' సార్ ఒక అద్భుతమైన ఇన్నోవేటివ్ ఐడియా ప్రతి మ్యాచ్ తర్వాత ఒక మంచి కంటెంట్ తోటొస్తున్నారు. సో, ఇఫ్ యూ వాచ్ ఇట్ ఆన్ ఐ థింక్ మామూలుగా మన ఐసీసీ వాళ్ళు చాలా అప్పుడప్పుడు పోస్ట్ చేశారు. అండ్ అలాగే మన ఇండియన్ క్రికెట్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఖచ్చితంగా ఆ వీడియో అప్‌లోడ్ చేస్తారు కొంచెం లేట్ అయినా సరే. సో, యూ డూ ఫాలో థట్. డెఫినెట్‌లీ మీకు అర్థమవుతది. టీమ్ ఎన్వైర్న్‌మెంట్ ఎంత బాగుంది. ప్రతి ఒక్కళ్ళు హౌ ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ ఈచ్ అదర్ సక్సెస్ అనే ఆ వైబ్ మీకు క్లియర్‌గా కనబడుతది. సో, ఇట్ రియల్లీ రిఫ్లెక్ట్స్ దట్ ద టీమ్ ఈస్ ఇన్ ఎ వెరీ గుడ్ స్పేస్. అండ్ దీస్ ఆర్ ఆల్ గుడ్ సైన్స్. కానీ మరి మనకి సెమీస్ హర్డల్ అనేది అలాగా ఒక చిక్కులాగా మిగిలిపోయింది. బట్ దిస్ టైమ్ ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ బికాజ్ వి ఆర్ ప్లేయింగ్ ఎట్ హోమ్. సో, మనం హోమ్ కండిషన్స్‌లో ఆడినప్పుడు వి ఆల్వేస్ హావ్ దట్ ఎక్స్‌ట్రా 12థ్ మ్యాన్ విచ్ ఇస్ ద క్రౌడ్. సో, ఏమో మరి నాకెందుకో ఇట్స్ ఆల్ అలైనింగ్ టువర్డ్స్ ఇండియా, పాకిస్తాన్ సెమీ ఫైనల్ అని అనిపిస్తుంది రాహుల్ ఇంకా. సరే. మళ్ళీ వర్షం పడతదనుకుంటావనమాట. ఇదేంటి బెంగుళూరులో శ్రీలంక, ఈ న్యూజిలాండ్ మ్యాచ్‌కి. అది గూడా అటు ఇటు జేసేసి ఇప్పుడు ఆంజెలో మాథ్యూస్ టైం అయిపోయిందని జెప్పి, సరే ఇక లాస్ట్ ఈ టైం నేను పోగొట్టుకోనని జెప్పి న్యూజిలాండ్ మీద పెద్ద ఇన్నింగ్స్ ఆడి, న్యూజిలాండ్ వాళ్ళని ఓడించి, ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచి, సూపర్ పొజిషన్‌లో ఉన్న టీము ధన్మని ఒకే ఒకసారి స్లైడ్ అవుతదంటావు. సో, కీపింగ్ దట్ అసైడ్ ఇండియా అయితే బౌలింగ్ ఏంది? ఏంది రాజు ఈ పీకే ఏందసలు? రోహిత్ శర్మ ఓపెనింగ్ వచ్చి ఆ కొట్టుడేంది? ఏ బాలేసినా కొడుతున్నాడసలు. సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో అయితే మరీ ఈజీగా కొట్టాడసలు. ఆ పిచ్ ఈజీనే లేదు. కానీ రబాడా అయినా, నీకు మార్కో యాంథన్ సరిగ్గా రిథమ్‌లో లేకపోయినా గానీ, కంప్లీట్‌లీ డిఫరెంట్ పిచ్ మీద ఆడుతున్నట్టు అనిపించింది. నీకు రోహిత్ శర్మ లేకపోతే నాకు తెలిసి అమ్మో! మనం ఊహించుకోలేము. నీకు మిడిల్ ఆర్డర్ ఆడాలంటే కూడా ఆ రోహిత్ శర్మ కొట్టే 40-50 రన్స్ పవర్ ప్లేలో తను పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా చాలా చాలా క్రూషియల్.
దీనికి ప్యారలల్‌గా నాకు 2011 వరల్డ్ కప్ గుర్తొస్తుంది. నీకు సెహ్వాగ్ ఎట్లయితే ప్రతి మ్యాచ్ 4తో స్టార్ట్ చేయడము. ప్రతి మ్యాచ్‌లో నీకు మంచి స్టార్ట్ ఇవ్వడము. సో, ఇవన్నీ సరే నువ్వన్నట్టు 2011 వరల్డ్ కప్‌కి బాగా దగ్గరగుంది. బట్ ఈ లెవెల్ ఆఫ్ క్రికెట్ చాలా ఎక్కువుంది రాజు. అవును. ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఆడుతున్నారు. ఇదేంటంటే 2003 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా వాళ్ళు ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా వరల్డ్ కప్‌లు గెలిచారు. 2 వరల్డ్ కప్‌లు. ఇది ఆ లెవెల్ కంటే ఇంకా ఎక్కువ డామినేట్ చేస్తున్నారు కదా! ఇప్పుడు నీకు సౌత్ ఆఫ్రికా వాళ్ళు వెరీ వెల్ డిజర్వ్డ్ సెకండ్ స్పాట్‌లో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళని చిత్తుగా 80 ఆల్ ఔట్ చేయడం ఏంటి? అసలు నీకు బౌలింగ్ ఏస్తుంటే చూస్తుంటే అసలు నీకెక్కడ ఒక్క లూజ్ బాల్ రావట్లే. నీకు షమీ అయినా, బుమ్రా అయినా, నీకు సిరాజ్ అయినా, సిరాజ్ గూడా కొంచెం ఆఫ్ కలర్ ఉన్నాడు. ఈ వరల్డ్ కప్‌లో యాక్చువల్లీ చూపించట్లేదంటే తన ఫేవరెట్ అపోనెంట్ అయిన శ్రీలంక వచ్చారు. ఏందో మియా అంటే ఏంటో చూపించాడు. సో, తను మళ్ళీ యాక్చువల్‌గా మంచి బౌలింగ్ ఫార్మ్‌లో ఉన్నాడు. ఎవరు ఇప్పుడు కుల్దీప్ యాదవ్ అసలు ఎవరు కన్సిస్టెంట్‌గా ప్రతి మ్యాచ్‌లో సూపర్ డెలివరీలేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి షమి వచ్చిన తర్వాత కుల్దీప్‌కి బౌలింగ్ ఏయడానికి ఛాన్సే రావట్లే. ఎక్కడ తీసి పడేస్తున్నాడుగా వికెట్‌లన్నీ. మధ్యలో జడ్డూ గూడా ఇది నాకు తెలిసి జడ్డూ ఏస్తున్న బెస్ట్ వైట్ బాల్ బౌలింగ్. నా ఎప్పుడు నేను జడ్డూ వైట్ బాల్ క్రికెట్‌లో చూస్తున్నప్పుడు అబ్బా! నీకు వికెట్స్ రావు. కొద్దిగా బ్యాట్స్‌మెన్ అనుకుంటే అటాక్ చేసి రన్స్ గూడా తీస్తారు జట్టు మీద అన్నట్టు అనిపించేది ఒక్కొక్క టైం, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వరకు. బట్ తను మరి పిచ్చెస్ ఎట్లున్నాయని మరి 8కి 8 మ్యాచుల్లో మరి ఇట్లా ఏస్తే బౌలింగ్ ఇట్లా పెర్ఫార్మ్ చేస్తుంటే ఎవరైనా అనుకుంటారా ఈ టీము ఓడిపోగలదు అని? ఏ టీమ్‌కుంది ఆ ధైర్యం? అంటే ఒక్కటి నాకు అర్థం కావట్లేదు. టీమ్స్ అందరూ నీకు మనం బౌలింగ్ ఏస్తుంటే ఏమో అంటే వాళ్ళు అటాక్ జేస్తే ఏమైతదా అని నా డౌట్. బట్ అటాక్ జేయడానికి వాళ్ళకి ఛాన్సే దొరకట్లేగా. నీకు ఇంగ్లాండ్ వాళ్ళు ట్రై జేశారు స్టోక్స్ ఆడుతున్నప్పుడు షమీని. ఏమైంది? కొంచెం నీకు అన్‌సెటిల్ చేద్దాం అనుకున్నాడు. వికెట్లు ఎగిరిపోయినాయి. యాహ్! అదే గదా! మన వాళ్ళ దగ్గర వి హావ్ వెరైటీ ఇన్ అవర్ బౌలింగ్ అటాక్ విచ్ ఈస్ అవర్ మెయిన్ స్ట్రెంగ్త్. ఎందుకంటే నీకిక్కడ సమీ షమి ఒక రకంగా సీమ్ తోటి చాలా మ్యాజిక్ చేస్తాడు. ఐ థింక్ బుమ్రా ఓకే. తన స్ట్రెంగ్త్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే. స్వింగ్ ఒకటి అండ్ అలాగే డెత్‌లో తనకెన్ని స్కిల్స్ ఉన్నాయి. స్లోవర్ బాల్ వేరియేషన్స్ అవ్వచ్చు, యార్కర్స్ అవ్వచ్చు అండ్ హిస్ పేస్ ఆఫ్ కోర్స్. సో, ఇట్లా బుమ్రా స్పెషాలిటీ గురించి తెలిసిందే. అండ్ షమి తన సీమ్‌తో చేసే మ్యాజిక్ అవ్వచ్చు. అండ్ రవి జడేజా వే హీ అటాక్స్ ద స్టెమ్స్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ హీ ఆల్వేస్ బ్రింగ్స్ ద స్టెమ్స్ ఇంటూ ప్లే. అండ్ అలాగే కుల్దీప్ యాదవ్ ఏమో తను పేస్ పైన, కంట్రోల్ పైన వర్క్ చేసి ఇప్పుడు ఎంత కన్సిస్టెంట్‌గా ఏస్తున్నాడనేది ఆల్రెడీ రిజల్ట్స్ కనబడుతున్నాయి మనకి. అండ్ సిరాజ్ ఏంటంటే తను నీకు అక్కడ ఆ ఇన్ బిట్వీన్ లెంత్ దగ్గర బాగా టార్గెట్ చేసి బ్యాట్స్‌మెన్‌కి ఇప్పుడు ఎందుకు నువ్వన్నట్టుగా మన వాళ్ళు అటాక్ చేసే స్కోప్ కూడా ఇవ్వట్లేదంటే దే ఆర్ బౌలింగ్ అటాకింగ్ లెన్స్. ఇట్స్ వెరీ యాజ్ సింపుల్ యాస్ దట్. మన వాళ్ళు వేసే లెంత్స్ అన్నీ మనం చూస్తా ఉంటే ఎస్పెషల్లీ ఇన్ ద పవర్ ప్లే అండ్ ఆల్సో డ్యూరింగ్ ది మిడిల్ ఓవర్స్. సో, అక్కడ నీకు ఆ లెంత్స్ అని అవన్నీ నువ్వు టార్గెట్ చేసి కొట్టాలంటే అన్‌లెస్ అండ్ అంటిల్ యూ హావ్ ఎ బిల్డర్ ఆఫ్ ఎ ట్రాక్ యూ ఆర్ డెఫినెట్‌లీ నాట్ గోయింగ్ టు హిట్ సిక్సెస్ ఆర్ ఫోర్స్ ఫర్ ఫన్. ఎందుకంటే మన వాళ్ళు వేసే లైన్ అండ్ లెంత్ కంట్రోల్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాట్ ఏంటంటే ఐ థింక్ సైమన్ డూల్ పాకిస్తాన్‌తో గేమ్‌తో అనుకుంటా ఈ స్టాట్ మెన్షన్ చేశాడు. సో, ఎప్పుడైతే 2015లో ఇంగ్లాండ్ వాళ్ళకి డిజాస్టర్ వరల్డ్ కప్ అయిందో, ఇంక వాళ్ళ ఫోకస్ అంతా అరే మనం ఇంకా వాటెవర్ హ్యాపెండ్ హ్యాపెండ్. మనం అసలు ఈ వన్ డేల్లో ఏదో మిన్నోస్‌లాగా ఆడుతున్నాము. గత 20 సంవత్సరాల నుంచి మొత్తం మార్చేయాలని జెప్పి చాలా మార్పులు, చేర్పులు జేసి 2019లో కప్ కొట్టారు. అండ్ ఆ 4 సంవత్సరాలు వాళ్ళు పడిన కష్టానికి రిజల్ట్ కనపడిందని చాలామంది ఫీల్ అయ్యారు. ఎందుకంటే దే కంప్లీట్‌లీ చేంజ్డ్ దేర్ టీమ్. అంటే టీమ్ బ్యాలెన్స్ అంతా చేంజ్ చేసుకొని దే వాంట్ వాళ్ళ వర్షన్ అంటే వాళ్ళ అటాకింగ్ నేచర్‌లో ఆడడము. వాళ్ళొక టెంప్లేట్ సెట్ చేసుకొని, ఒక రోల్ క్లారిటీ ఇచ్చుకొని అట్లా ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, వాళ్ళు 2015 నుంచి 2019 మధ్యలో 88 వన్ డేలు ఆడారు. అంటే 88 వన్ డేస్ వాళ్ళు ఆహ్, ఆ సైకిల్‌లో ఆడారు. ఆ 4 ఇయర్ సైకిల్‌లో 88 వన్ డేస్ ఆడారు. ఆ 2 వరల్డ్ కప్స్‌కి మధ్యలో. కానీ ఇప్పుడు 2019-23 సైకిల్‌లో వాళ్ళు ఎన్ని వన్ డేస్ ఆడారని చూస్తే 43 ఎన్నో ఆడారంట. అంటే చూడు నీకు డ్రాస్టిక్ డిఫరెన్స్ 88 ఎక్కడ, 43 ఎక్కడ. అంటే 43 అంటే లిటరల్‌గా నువ్వు 4 ఇయర్ సైకిల్‌లో 43 వన్ డేస్ ఆడావంటే, నువ్వు ఇయర్‌కొచ్చి 10 వన్ డేస్ ఆడినట్టు అంతే అర్థం. అంటే
నీకెందుకిప్పుడు కొంతమందికి ఇంగ్లాండ్ వాళ్ళేంటసలు వాళ్ళు మిన్నోస్‌లాగా ఆడుతున్నారేంటసలు ఈ వరల్డ్ కప్‌లో వాళ్ళొచ్చారా ఎవరైనా డూప్లికేట్ ప్లాస్టిక్ బెన్ స్టోక్స్, ప్లాస్టిక్ బేర్ స్టోలు ఈళ్ళొచ్చి ఆడుతున్నారా అనే అనుమానం కలిగుండొచ్చు. అంటే ఎందుకంటే అంత డిజాస్ట్రస్‌గా జరుగుతుందిప్పుడు. ఎందుకంటే దే ఆర్ డిఫెండింగ్ చాంపియన్స్. ఇప్పుడేదో వాళ్ళు టీమ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసామనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కంటే, అరే! డిఫెండింగ్ చాంపియన్స్ ఇంత దారుణంగా ఎలా ఆడతారు అనే ఒక ఫీలింగ్ చాలా మందిలో కలుగుతుంది. దానికి ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కుడ్ బి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఉంది గదా! ఏదైతే ఉందో సైమన్ డోల్ మెన్షన్ చేసింది. ఐ థింక్ దే ప్లేడ్ లెస్ దాన్ 50% ఆఫ్ వన్ డేస్ దట్ దే ప్లేడ్ బిట్వీన్ ద సైకిల్ 2015-19 అండ్ అలాగే ఈ సైకిల్‌లో 2019-23 సైకిల్‌లో ఎక్కువ వన్‌డేలు ఎవరు ఆడారు? ఏ టీమ్ ఆడింది అని చూసుకుంటే ఇండియా ఆడింది. ఇండియా ఐ థింక్ ప్లేడ్ సమ్ 60 ఆర్డో 70కి దగ్గరలోనే ఎన్నో ఆడారండి మొత్తం మీద. సో, ఐ థింక్ అదే ఎప్పుడైనా ఎవరైనా ఏ టీమ్ అయినా హోస్ట్ నేషన్ అనే కాదు ఏ టీమ్ అయినా వరల్డ్ కప్స్ గెలవాలి అన్నప్పుడు డెఫినెట్‌లీ విజన్ ఉండాలి. అండ్ విజన్‌తో పాటు అయ్ డెఫినెట్‌లీ ఇఫ్ యూ హావ్ ప్లేడ్ దట్ మెనీ నంబర్ ఆఫ్ ఓడీఐస్ నీకు యూ మైట్ బీ ఆహ్, 1, 2 సీరీసుల్లో ఏదో సెకండ్ స్ట్రింగ్ సైడ్‌ని పంపించడం జరిగుండొచ్చు. ఆడ్ గేమ్స్. బట్ ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు నీకు అన్ని గేమ్స్ పైన ఉన్నప్పుడు డెఫినెట్‌లీ యూ విల్ ఫేస్ డిఫరెంట్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇంజ్యూరీస్. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఇప్పుడు ఈ బుమ్రా ఇంజ్యూరీ అవ్వడం, హార్దిక్ పాండ్యా ఇంజ్యూరీ అవ్వడం, కొన్నిసార్లు రోహిత్ శర్మ ఏదో ఇంపార్టెంట్ సీరీస్ మిస్ అవ్వడం. ఇలా ఇండియన్ టీమ్ వుడ్ హావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ సచ్ సిట్యుయేషన్స్. సో, అట్లాంటప్పుడు దే వుడ్ హావ్ ఐడెంటిఫైడ్ ఓకే. మనకి ఇన్ కేస్ ఈ ప్లేయర్ లేనప్పుడు ఈ ప్లేయర్‌తో మనం ఎట్లా వీళ్ళకి వాట్ ఈస్ దేర్ రియల్ టెస్ట్ అని. ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్‌వన్ లైక్ ప్రసిద్ కృష్ణ అవ్వచ్చు. ఇవన్నీ వాళ్ళు దే హావ్ ఐడెంటిఫైడ్ ఓకే. మనకి ఈ సిట్యుయేషన్‌లో ఆర్ ఈ కండిషన్స్‌లో ఈ ప్లేయర్ పర్ఫెక్ట్. ఒకవేళ ఈ ప్లేయర్ మిస్ అయితే మనకి బ్యాకప్‌గా టీమ్ బ్యాలెన్స్ ఎలా అప్‌సెట్ అవుతుంది. ఒకవేళ అప్‌సెట్ అయితే అది ఎక్కడ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా లాంటి ఒక క్రూషియల్ ఆల్‌రౌండర్ మిస్ అయినప్పుడు మన వాళ్ళు ఓకే. లెట్స్ గో విత్ బౌలింగ్ అండ్ బ్యాక్ సూర్య అనే ఒక ఆ రకమైనటువంటి టెంప్లేట్‌ని తీసుకొచ్చారు. అట్లా ఐ థింక్ ఈ 4 ఇయర్స్‌లో ఇండియన్ టీమ్ నాట్ జస్ట్ విజన్‌లోనే గాదు. దే ఆల్సో స్ట్రాటజికల్‌గా ప్లాన్ జేసుకున్నారనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఫ్రమ్ నౌ ఆన్ అంటే మేబీ 2020 వరల్డ్ కప్ గెలవడంలో ఏదన్నా 1, 2 ఫ్లూక్ విషయాలు జరగొచ్చేమో గానీ 50 ఓవర్ వరల్డ్ కప్ గెలవాలంటే ఇప్పటికి కూడా లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి అనేది మనకొక చిన్న హింట్ ఇక్కడ ఈ నంబర్స్ ద్వారా కనబడుతుంది. సో, అండ్ ఈవెన్ ఐ థింక్ ఇండియా తర్వాత ఐ థింక్ ఆస్ట్రేలియా ప్లేడ్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ గేమ్స్ అనమాట. సో, స్లైట్‌లీ ఆఫ్ టాపిక్ ఇది. బట్ ఇండియా టీమ్ అద్భుతంగా ఆడుతుంది. ఇంకా వాళ్ళ గురించి ఎక్స్‌ట్రాగా ఏం చెప్పదలుచుకోలేదు రాహుల్. ఎందుకంటే మనం ఎక్కువ పొగడ్తలతో ముంచేస్తే మళ్ళీ తర్వాత సెమీస్‌లో ఏదన్నా జరగకూడనిది జరుగుతదేమో అనే భయంతోటి నేను ఎక్కువ మంచి విషయాలు చెప్పట్లేదు. ఐయామ్ సేవింగ్ ఆల్ దోస్ గుడ్ వర్డ్స్ ఫర్ హోప్‌ఫుల్లీ ఫైనల్ గెలిచి కప్ కొట్టిన తర్వాత అప్పుడు చెప్పాలి అనుకుంటున్నా. బట్ యాహ్! మన వాళ్ళ గురించి ఇంకెక్కువ డిస్కస్ చేయొద్దు. లెట్స్ నాట్ పుట్ యాహ్! ఆస్ట్రేలియా అంటున్నావు. అసలు మనతో ఇండియన్ టీమ్‌తో బాగా ఆడిన టీములు రెండే 2 మొత్తం టోర్నమెంట్‌లో. దట్ ఈస్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా. వీళ్ళిద్దరే కొంచెం కష్టపెట్టారు మనల్ని. ఆస్ట్రేలియా అయితే డెఫినిట్‌గా నాకు తెలిసి ఇట్ ఈస్ గోయింగ్ టు ఫినిష్ ఇన్ టాప్ 4 దానిలో డౌట్ లేదు. ఆస్ట్రేలియా వాళ్ళైతే దే ఆర్ పీకింగ్ ఎట్ ద రైట్ టైమ్ నన్నడిగితే దే ఆర్ ఓన్లీ ద నేను టోర్నమెంట్ స్టార్టింగ్‌లో చెప్పా. వాళ్ళకున్న టీము బావుంది నీకు ఈ కండిషన్స్‌కి అండ్ దే హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ థీస్ కండిషన్స్. అది మెల్లిగా కనిపిస్తోంది మనకి. స్టీవ్ స్మిత్ ఏమో చాలా ఆఫ్ ఉన్నాడు. మేబీ దే ఆర్ సేయింగ్ తను ఇంకా సమ్ వర్టిగో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అంటే నిలబడితేనే కళ్ళు తిరుగుతున్నాయంట. సో, ఫర్ సమ్ రీజన్ తను సరిగ్గా ఆడకపోయినా మెయిన్ మిడిల్ ఆర్డర్‌లో బట్ టీమ్ ఈస్ డూయింగ్ వెల్. ఆల్ థాంక్స్ టు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ ఆడమ్ జాంపా మిడిల్ ఓవర్స్‌లో. ఐ థింక్ ఈ వరల్డ్ కప్‌లో బెస్ట్ మిడిల్ ఓవర్స్ బౌలర్ ఎవరున్నారంటే జడేజా ఇంకా నీకు మన జాంపానే అనాలి. శాంట్నర్ కంటే నీకు జాంపా ఈస్ బికమింగ్ ఇంకా మిడిల్ ఓవర్స్ ఎక్స్‌పర్ట్ ఈసారి. ఈ వరల్డ్ కప్‌లో రాను రాను చూస్తుంటే. శాంట్నర్‌ని అందరూ ఆపుకుంటున్నారు వికెట్ ఇవ్వద్దని. బట్ జాంపానైతే ఇక అటాక్ చేయాల్సిందే అన్నట్టు చేస్తున్నా కానీ నీకు వికెట్లు వస్తూనే ఉన్నాయి. సో, ఆ ఇంపాక్ట్ నాకు తెలిసి ఈజ్ వెరీ అండర్ రేటెడ్. ఇంకా మాట్లాడుకోవట్లే ఇంకా జాంపా చేస్తున్న బౌలింగ్ మిడిల్ ఓవర్స్‌లో. బట్ ఆస్ట్రేలియా టీమ్ ఏంటంటావు మరి వాళ్ళు? డూ యూ థింక్ దే హావ్ సమ్ చాంపియన్‌షిప్ డీఎన్ఏ మరి చూస్తుంటే? యాహ్! ఆస్ట్రేలియా వాళ్ళు అందుకే గదా! ఎనీ ఐసీసీ టోర్నమెంట్ ఆస్ట్రేలియా వాళ్ళు ఎలా స్టార్ట్ అయినా, ఏం జేసినా సరే, యూ ఆల్వేస్ ఎక్స్‌పెక్ట్ దెమ్ ఇన్ ద నాకౌట్స్. ఇది ఇంకా వాళ్ళెలా మార్చేసారంటే, ఆస్ట్రేలియా వాళ్ళు ఐసీసీ టోర్నమెంట్‌లోకి వెళ్లారంటే, ఈ రౌండ్ రాబిన్ స్టేజ్‌లు ఎన్ని జరిగినా, లేదంటే సూపర్ 8లు, సూపర్ 6లు ఎన్ని జరిగినా,
మాకొక సెమీస్ టికెట్ ముందే ఇచ్చేయండి. వేరే టీమ్స్ మీరు ఎన్ని కష్టపడినా, ఎన్ని మ్యూజికల్ చైర్ గేమ్స్ ఆడినా సరే, యూ నో వి ఆర్ చాంపియన్స్. యూ నో ఎక్కువ సార్లు మేము వరల్డ్ కప్ గెలిచిన చరిత్ర మాకుంది. సో, వి నో హౌ టు డీల్ విత్ దీస్ సిట్యుయేషన్స్. ఇలాంటి టోర్నమెంట్స్‌లో ఒకవేళ మాకు ఛాలెంజెస్ ఉన్నా ఇంటర్నల్‌గా వి నో హౌ టు ఓవర్‌కమ్ అండ్ వి నో హౌ టు ఫైండ్ చాంపియన్స్ ఔట్ ఆఫ్ లిటిల్ ప్లేయర్స్ అనేది మనకు క్లియర్ కనబడుతుంది. అండ్ ఆడమ్ జాంపా ఐ థింక్ వాళ్ళు లాస్ట్ గేమ్ ఇంగ్లాండ్‌తో ఆడినప్పుడు ఐ థింక్ ప్రెజెంటర్ ఆస్క్డ్ హిమ్ ఇంకా నీ బెస్ట్ ఇంకా ఈ వరల్డ్ కప్‌లో రావాలి, ఇంకా చూడాలి అని అనుకుంటున్నావా అనే టైప్‌లో అడిగితే, జాంపా ప్లెజెంట్‌లీ సర్ప్రైజ్డ్. అంటే తను అనుకున్నాడు ఆల్రెడీ ఇంకింతకంటే బెస్ట్ ఏం చూపిస్తాంరా, అన్ని మ్యాచ్‌ల్లో నేను 4 ఫర్‌లు కంటిన్యూయస్‌గా తీసుకుంటూనే వస్తున్నా కదా! అని అంటే ఆ రియాక్షన్ టైమ్ చాలా తక్కువ తీసుకున్నాడు. బట్ హి స్టిల్ సెడ్ చాలా మంచిది కదా! ఇంకా నా బెస్ట్ ఇంకా రావాలి అనంటే అబ్బా! సూపర్ ఇంకా అంటే తను ఇట్ షోస్ దట్ హి స్టిల్ వాంట్స్ టు డూ మోర్ అండ్ మోర్ ఫర్ ద టీమ్. తనకి ఫిజికల్‌గా కొంచెం ఇష్యూస్ ఉన్నా అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్‌లో నువ్వు చెప్పినట్టుగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కంట్రోల్ ఉంది. అండ్ ఆడమ్ జాంపా హిస్ బీన్ దేర్ ఇన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఫర్ క్వైట్ ఎ వైల్ నౌ. సో, తను చూపిస్తున్నాడు. అరే! స్పిన్నర్‌లంటే అందరి పేర్లు చెప్పుకుంటారు మామూలుగా. సరే మా ఆస్ట్రేలియాలో పిచ్‌లు సహకరించక స్పిన్నర్‌ల గురించి ఎక్కువ మాట్లాడుకోరు. బట్ నేనేమి క్వాలిటీ విషయంలో ఎవరికీ తీసిపోనని ప్రూవ్ చేసుకుంటున్నాడు డెఫినెట్‌లీ ఆడమ్ జాంపా. సో, I think, yeah, the bigger challenge comes when they play the semis. So, most likely South Africa, Australia semis అని అనుకుంటున్నా. మరి ఆ 99 లాగా ఏదన్నా హెర్షిల్ గిబ్స్ క్యాచ్‌లు, లాస్ట్ బాల్ రనౌట్‌లు, యాలన్ డొనాల్డ్ ఏమన్నా జరుగుతాయంటావా అలాంటివి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్యలో? ఇట్ విల్ బి ఎ సూపర్బ్ మ్యాచ్ నన్నడిగితే. సౌత్ ఆఫ్రికా వాళ్ళు నిన్న ఇండియా మ్యాచ్ తప్పితే వాళ్ళు సూపర్, సూపర్ క్రికెట్ ఆడుతున్నారు. బట్ ఏందో వాళ్ళు మరి ఆ చేజింగ్ అనేది వాళ్ళకి అస్సలు పడట్లేదు. మన ఇండియాతో గూడా ఆఫ్‌కోర్స్ 320 వాస్ నాట్ ఎన్ ఈజీ చేజ్ ఆ పిచ్ పైన. బట్ అయినా అంతగనం పూర్ ప్లానింగ్‌తో వాళ్ళు మరీ టెస్ట్ మ్యాచ్ అనుకోని ఆడుతూ కూర్చున్నారు. ఔట్ అయిపోయారు నీకు. వాళ్ళు ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఆడుతున్నట్టే అనిపియలేదు. బట్ ఫ్రీ ఫ్లోయింగ్ ఆడితే సౌత్ ఆఫ్రికా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మామూలుగా లేదసలు ఈ వరల్డ్ కప్‌లో. ఎవ్రీబడీ ఈజ్ ఇన్ ఫార్మ్. అది నాకు తెలిసి ఆ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ విల్ బి సూపర్ డూపర్ మ్యాచ్. క్లోజ్ మ్యాచ్ అయితది. అందరూ గుర్తుపెట్టుకోండి. సో, డోంట్ ఫర్‌గెట్ టు వాచ్ ఇట్. హోప్‌ఫుల్లీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు చేజ్ చేసినా, బ్యాట్ ఫస్ట్ చేసినా వాళ్ళ ఫుల్ పొటెన్షియల్‌కి ఆడతారని అని నాకనిపిస్తుంది. బికాజ్ ఈ ఇండియా మ్యాచ్ ఫర్ సమ్ రీజన్ అంటే ఇంత పూర్ పెర్ఫార్మన్స్ నేనసలు ఎక్స్‌పెక్టే చేయలేదు సౌత్ ఆఫ్రికా నుంచి. బట్ ఏమో నాకు ఇంత ఒకటి అర్థం కావట్లేదు రాజు. ఒక టైడ్‌కి అగెయిన్స్ట్‌గా ఒక పాయింట్. ఇప్పుడు ప్రతి టీమ్‌కి లెఫ్ట్ ఆర్మర్ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు హైయెస్ట్ వికెట్ టేకర్స్ ఇన్ ద టోర్నమెంట్ చూస్తుంటే అందరూ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌లే. ఇప్పుడు 'దిల్‌షాన్ మధుశంక' టీమ్ ఎట్లా ఆడుతున్నా గాని తను వికెట్లు తీస్తూనే ఉన్నాడు శ్రీలంకకి. తను ఇప్పుడు లీడింగ్ ద టేబుల్ విత్ 21 వికెట్స్. నీకు 'షాహిన్ షా అఫ్రిది', 'మార్కో జాన్సన్' ఇంకెవ్వరు చూసినా లెఫ్ట్ ఆర్మర్‌లో ఉన్నారు. ఏ టీములు బాగా ఆడినా గాని లెఫ్ట్ ఆర్మర్ వల్లే బాగా ఆడతారు. మామూలుగా వరల్డ్ కప్స్‌లో హిస్టారికల్‌గా లాస్ట్ 20 ఇయర్స్‌లో చూసుకుంటే. నీకు 'మిచెల్ స్టార్క్' అయినా, 'ట్రెంట్ బోల్ట్' అయినా, నీకు మ మనము వరల్డ్ కప్ గెలిచినప్పుడు 'జహీర్ ఖాన్' అయినా. కానీ ఇప్పుడు మన టీమ్‌లో అసలు మన స్క్వాడ్‌లోనే లెఫ్ట్ ఆర్మర్ లేడు. లెఫ్ట్ ఆర్మర్ లేకుండా మనం ఆ బౌలింగ్ డామినెన్స్ ఎట్లా చూపిస్తున్నాము. ఇది ఎక్కడైనా ఏదో తేడా కొడుతోంది సీనా అనిపియట్లేదా? ఇగ మ మ మనం ఇదే ఫ్యాక్టర్‌తో ఈ హిస్టరీ తెలుసుకొని మనం ఏమన్నా దెబ్బడుతదేమో అని నాకు చాలా డౌట్‌గా ఉంది. సెమీఫైనల్‌లో అయినా, ఫైనల్‌లో అయినా. అంటే అసలు అస్ అస్సలు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ లేని టీమ్ వరల్డ్ కప్ గెలుస్తుందని ఎవరనుకుంటారు జెప్పు? యాహ్! ప్రాబబ్లీ మన వాళ్ళు మరి ఈసారి ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తారేమో. దానికి పెద్ద సీక్రెట్ ఏం లేదు. మన వాళ్ళు ఆ లెంత్ ఏదైతే ఉందో, అది ఎక్కడ ల్యాండ్ చేయాలి అని పెట్టుకుంటున్నారో ఎగ్జాక్ట్‌లీ ఐ థింక్ దే ఆర్ ల్యాండింగ్ ఇట్ ఇన్ దేర్ అండ్ దేర్ అబౌట్స్. సో, ఆ విషయంలో ఐ థింక్ ఆ ప్రిసిషన్ పాయింట్ అరే బౌలర్ ఇక్కడ ల్యాండ్ చేయాలి, ఇక్కడ ల్యాండ్ చేయాలి అని టార్గెట్స్ ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు అది ఎక్కడ ల్యాండ్ చేస్తున్నారనే దానికి ఏదైనా ప్రాబబ్లీ ఆ మెజరింగ్ టెక్నాలజీ ఏదైనా ఉండుంటే ఐ థింక్ ఇండియన్ బౌలర్స్ కంట్రోల్ విషయంలో ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండింగ్ ఇట్ ఆన్ ద లెంత్ దట్ దే వాంట్, ఆ విషయంలో మన వాళ్ళు బాగా సక్సీడ్ అవుతున్నారు అనే ఫీలింగ్ నాకు వస్తుంది. బికాస్ ఆఫ్ ది హౌ వీఆర్ పర్ఫార్మింగ్ ఎస్పెషల్లీ ఇన్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పవర్ ప్లేలో వికెట్స్ తీసే విషయంలో కూడా ఈవెన్ ఇన్ దట్ ముంబై గేమ్ అంటే అసలు ఆ గేమ్‌లో శ్రీలంక వాళ్ళు
అంటే మరి కుశాల్ మెండిస్ అనుకున్నాడంట ఓకే. మనకి ఇక్కడ బావుంటది చేజింగ్. ఐ థింక్ మహిళా జయవర్ధనే కూడా ఉన్నాడు శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్‌లో. సో, మహిళా జయవర్ధనే నోస్ వాంఖేడే స్టేడియం ఇన్ అండ్ ఔట్. తను 2011లో ఏం చేశాడో అనేది అందరికీ తెలుసు. అండ్ తర్వాత అలాగే ఐ థింక్ ముంబై ఇండియన్స్ టీమ్‌తో కూడా చాలా కాలం అసోసియేట్ అయి ఉన్నాడు. అండ్ హీ నోస్ ద కండిషన్స్ వెరీ వెల్. సో, మేబీ హీ మైట్ హావ్ సజెస్టెడ్ ఇక్కడ బావుంటది చేజింగ్‌కి అంతా పర్ఫెక్ట్ ఉంటది, అనుకూలిస్తదని జెప్పాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మూవ్‌మెంట్ అయితే ఐ థింక్ శ్రీలంక బౌలర్స్ ఐ థింక్ 1.9 డిగ్రీ స్వింగ్ ఎంతో రాబడితే మన వాళ్ళు 2.9 రాబట్టారు. అంటే అంత అది డెఫినెట్‌లీ ఇట్ షోస్ దట్ స్కిల్ విషయంలో మన వాళ్ళు కొంచెం అప్పున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు చెప్పింది ఆ లెఫ్ట్ ఆర్మర్స్ విషయంలో ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ సమ్ రీజన్ ఐసీసీ టోర్నమెంట్స్‌లో వెదర్ ఇట్స్ ద వెరైటీ ఆర్ వెదర్ ఇట్స్ ద వెరైటీ ఆఫ్ సర్ఫేసెస్ దట్ దే ప్లే ఐ డోంట్ నో. అండ్ సమ్‌వన్ హాస్ టు క్రాక్ దిస్ కోడ్. ఈ లెఫ్ట్ హ్యాండర్స్‌తో ఏం మ్యాజిక్ ఉందో. ఈవెన్ నువ్వు చెప్పినట్టుగానే ఆ జహీర్ ఖాన్‌లు, ఆశీష్ నెహ్రాలు, ఆ ట్రెంట్ బోల్ట్స్, మిచెల్ స్టార్క్స్, షహీన్ షా అఫ్రిదీస్, ముస్తఫిజుర్ రెహమాన్, షరీఫుల్ అస్లాం ఇంకా ఆ పేర్లు వస్తానే ఉన్నాయి. ఆ లెఫ్ట్ ఆర్మర్స్ ఎందుకో మరి అంటే ఈవెన్ ఫర్ ఐ థింక్ ఇండియా మ్యాచ్‌తో ఆడిన ప్రతి టీము గూడా వాళ్ళ ఓపెనింగ్ బౌలర్ లెఫ్ట్ ఆర్మ్‌తోనే స్టార్ట్ చేశారు అని నేను అనుకుంటున్నా. ఫర్ ఆల్ ద టీమ్స్ ఆస్ట్రేలియాకి మిచెల్ స్టార్క్, సౌత్ ఆఫ్రికాకి ఏమో యాన్సన్. యాన్సన్ ఓపెన్ చేసాడో లేదో నాకు తెలీదు గానీ, ఐయామ్ జస్ట్ సేయింగ్ ఆ పవర్ ప్లే స్పెల్‌లో ప్రతిసారి గూడా మనకి లెఫ్ట్ ఆర్మ్ ఛాలెంజ్ అనేది ఉంది. అంటే వాళ్ళు ప్రిపేర్డ్‌గా అరే! ఇండియన్ టీమ్‌కి లెఫ్ట్ హ్యాండ్ వీక్‌నెస్ ఉంది. కొంచెం ఓపెనర్స్‌కి అని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి అలా ఆ స్ట్రాటజీతోనే ఆ బౌలింగ్ అలా వాళ్ళు డిజైన్ చేసారా ఫస్ట్ 4, 5 ఓవర్స్‌లో ఎస్పెషల్లీ. లేదు మామూలుగానే వాళ్ళ టీమ్ కంపోజిషన్ వల్ల ప్రతి టీమ్‌లో ఒక లెఫ్ట్ హ్యాండ్ ఉండి అలా జరిగిందో తెలీదు గానీ, చూసుకుంటే ప్రతి టీమ్‌లో గూడా ఐ థింక్ 90% ఆఫ్ ద టైమ్స్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్సే ఓపెన్ చేశారు ఇండియా మీద. ఫస్ట్ బాల్ వాళ్ళే వేశారు లెఫ్ట్ ఆర్మ్ సీమర్సే ప్రతి టీము గూడా. అవును. మరి రోహిత్ శర్మకి లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఆడడం రాదని జెప్పారు గదా! అదే ఏస్తూ పోయారు. అన్ని బాల్లు క్రౌడ్‌లో పడ్డాయి. అది వేరే విషయము. బట్ యాహ్! మ్యాన్ రోహిత్ ఆడుతున్న ఆట ఇస్ లైక్ మెస్మరైజింగ్. అంత ఈజీగా అనను మాట నేనట్లా. అంటే బట్ ఇట్స్ లైక్ టాప్ ఆఫ్ ద గేమ్‌లో ఉన్నాడు. పీక్‌లో ఉన్నాడు మనిషి. అండ్ అలాగే మొన్నే సౌత్ ఆఫ్రికా గేమ్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ కూడా సంపాదించుకున్నాడు. యాహ్! సర్ప్రైజ్ ఎంట్రీ. అది మస్తుండే టీమ్ అంతా గూడా అసలు ఎత్తి పడేసారసలు రోహిత్ శర్మని. యాహ్! ఇంకా కానీ మెడల్స్ అంటే మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం 'టీకే దిలీప్' సార్ గురించి. అండ్ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాం. మీకు ఇరిటేషన్ వచ్చినా వినండి. వి హావ్ ఎన్ ఎక్సలెంట్ ఎపిసోడ్ విత్ 'టీకే దిలీప్' సార్. సో, మీరు స్పాటిఫైలో మా ఎపిసోడ్‌లోనే మేము ఆల్రెడీ లాస్ట్ టైమ్ లింక్ కూడా పోస్ట్ చేసాం. సో, 'టీకే దిలీప్' సార్‌తో ఇంటర్వ్యూ ఉంటది. డెఫినెట్‌లీ వినండి. ఇట్ విల్ బి రియల్లీ వర్త్ ఇట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆహ్, ఆహ్, ఇంతకుముందు ఇండియన్ టీమ్‌కి చాలామంది ఫీల్డింగ్ కోచెస్ అవ్వచ్చు అండ్ అసిస్టెంట్ కోచెస్ ఇలా చాలామంది వర్క్ చేశారు. బట్ ఐ థింక్ 'టీకే దిలీప్' సార్ ఈస్ డెఫినెట్‌లీ డూయింగ్ సంథింగ్ రియల్లీ స్పెషల్ అని తెలుస్తుంది నీకక్కడ. అంటే ఏదో అరే! ఈ సోషల్ మీడియాలో హైపొచ్చింది. ఏదో ఫీల్డింగ్‌కి మెడల్ ఇస్తున్నారంట. ఇదొక్కటి చూసి ఎట్లా మనం చెప్పగలము అంటే నో. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ సోషల్ మీడియా. ఆహ్, ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీల్డింగ్‌లో కూడా ఆయనకి అప్పట్లోనే అంటే ఈ ఇండియా టీమ్‌కి ఫీల్డింగ్ కోచ్ అవ్వకముందే తను రాహుల్ ద్రావిడ్ సార్ తోటి ట్రావెలింగ్ చేసే టైంలో కూడా ఈ ఇండియా ఏ టీమ్స్‌కి వాళ్ళకి వీళ్ళకి కోచింగ్ ఇచ్చినప్పుడు వాటెవర్ విజన్ దట్ హీ హ్యాడ్ మా ఇంటర్వ్యూలో మీకు క్లియర్‌గా కనబడుతది. అండ్ ఇట్ షోస్ దట్ ఓకే. హీస్ డెఫినెట్‌లీ డూయింగ్ చాలా అంటే తను చాలా హోమ్ వర్క్ చేసుకొని ఈ పొజిషన్‌కొచ్చాడు. ఏదో ఆ టీమ్‌కి, ఈ టీమ్‌కి కోచ్ అయిపోయి రాహుల్ ద్రావిడ్‌తో పాటు వాళ్ళ టీమ్‌లో ఒక మెంబర్‌లా జాయిన్ అయిపోయాడు. అలా కాదనేది మీకు క్లియర్‌గా రిఫ్లెక్ట్ అవుతది. సో, ఐ థింక్ హీ హాస్ బీన్ స్టాండింగ్ యాస్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఈ వరల్డ్ కప్‌లో నాట్ జస్ట్ ఫర్ దోస్ వీడియోస్ బట్ డెఫినెట్‌లీ టీమ్ స్పిరిట్ కొంచెం అప్‌లో ఉంది. అండ్ అందులో తను హి ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ మేజర్ పార్ట్. అండ్ అంటే చాలా సార్లు వెన్ సమ్‌వన్ న్యూ గెట్స్ అపాయింటెడ్ అరే! వి హావ్ టు చేంజ్ థిస్ థింగ్, థట్ థింగ్ అనే రకమైనటువంటి ఎక్సైట్‌మెంట్ కనబడతది కొంతమందిలో. బట్ ఐ థింక్ 'టీకే దిలీప్' సార్ ఈస్ బాలన్సింగ్ ఇట్ ఔట్ వెరీ వెల్. ఎందుకంటే నీకక్కడ టీమ్‌లో రోహిత్, విరాట్ లాంటి లెజెండ్స్ ఉన్నారు. లైక్ సమ్‌వన్ లైక్ జడేజా హూ ఈస్ బీన్ ఫీల్డింగ్ గ్రేట్ ఫర్ మెనీ ఇయర్స్ నౌ. అండ్ అలాగే ఇంకా కొంతమంది న్యూ ప్లేయర్స్ లైక్ 'శుభ్మన్ గిల్', 'ఇషాన్ కిషన్' అండ్ అలాగే కొంతమంది సీనియర్స్ లైక్ 'షమి' ఇలాంటి వాళ్ళున్నారు. సో, ఇలాంటి వాళ్ళందరిని కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా మేకింగ్ దెమ్ ఏ పార్ట్ ఆఫ్ ఆ ఫీల్డింగ్ డ్రిల్ విషయంలో ప్రతి ఒక్కళ్ళకి చిన్న చిన్న టార్గెట్స్ ఇవ్వడము అండ్ దాన్ని అప్రిషియేట్ చేయడము. సో, డెఫినెట్‌లీ ఇట్ షోస్ దట్ హి హి తను ఇండియన్ టీమ్‌లోకి వచ్చే ముందు తనెంత ప్రిపరేషన్ తోటి, తనెంత హోమ్ వర్క్ తోటి వచ్చారు అనేది మనకి క్లియర్‌గా కనబడుతుంది. సో, హోప్‌ఫుల్లీ
మన వాళ్ళు కప్ ఎత్తిన తర్వాత హోప్‌ఫుల్లీ సమ్‌డే సూన్ మనం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేయాలని కోరుకుందాం 'టీకే దిలీప్' సార్ తోటి. బట్ యాహ్! ఐ థింక్ చాలా అండర్ రేటెడ్ అని మనకి క్లియర్‌గా తెలిసింది. అంతకుముందు క్లియర్‌లీ అప్పుడు డిజర్వింగ్ ఆల్ ద ప్రైజ్ అసలు. అంటే అవును. ఇన్ని రోజులు ఎవరు నోటీస్ జేయలేదు. ఫీల్డింగ్ కోచ్ ఎవరా? అది ఇది అన్నట్టు. ప్రతిసారి నీకు బ్యాటింగ్ కోచ్‌లని చూపిస్తున్నారు. అది ఇది. అన్‌ఫార్చునేట్‌లీ తను ఇండియా ప్లేయర్ కాదు కాబట్టి ఈ వి జనరల్‌గా మీ కామెంటేటర్స్ గాని, మీడియా గాని పట్టించుకోలేదు. బట్ వెరీ గ్లాడ్ దట్ ఈస్ గెట్టింగ్ హిస్ డ్యూ. సో, మూవింగ్ ఆన్ మనం ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్‌గా ఈ సెమీస్ గురించి ఇంత డిస్కషన్ చేస్తున్నాము. అది మనం మర్చిపోతున్నాం. వాళ్ళు గూడా ఆడ రేస్‌లో ఉన్నారు గదా రాజు. మరి కాకపోతే వాళ్ళకి లాస్ట్ 2 మ్యాచెస్ ఆస్ట్రేలియా ఇంకా సౌత్ ఆఫ్రికాతో అది వేరే విషయము. కానీ సౌత్ ఆఫ్రికాతో గేమ్ ఐ థింక్ ఇట్స్ దేర్ బెస్ట్ ఛాన్స్ అని అనుకుంటున్నాను రాహుల్. ఏమంటావు? యాహ్! ఇది మజా వస్తది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాను వాళ్ళు కొట్టి ఆర్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో ఒక మ్యాచ్ వాళ్ళు గెలిచి, ఇప్పుడు పాకిస్తాన్ ఒక మ్యాచ్, న్యూజిలాండ్ మ్యాచ్ 2 ఇద్దరు గెలిచి 3 టీములు 10 పాయింట్ల మీద ఉంటే మరి నెట్ రన్ రైడ్ విల్ బి ద రియల్ డిసైడర్ అప్పుడు. సో, ఇది జరిగే ఛాన్స్ కనిపిస్తుందా నీకు? యాహ్! అంటే ఒక్కొక్క విషయం ఏంటంటే, ఇప్పుడు అసలు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాని ఎక్కడ ఆడుతున్నారని జూస్తే వాళ్ళేమో మరి అహ్మదాబాద్‌లో ఆడుతున్నారు. సో, అహ్మదాబాద్‌లో వన్ థింగ్ ఏంటంటే, నీకక్కడ కొంచెం ఎక్స్‌ట్రా పేస్ అండ్ బౌన్స్ అనేది డెఫినెట్‌లీ ఉంటది. అండ్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ నార్మల్‌గా వాళ్ళంతా కూడా వెరీ టాల్ బౌలర్స్. రబాడా, ఎంగిడి, యాన్సన్ వీళ్ళంతా గూడా. సో, మరి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ కెన్ దే డీల్ విత్ దట్ ఎక్స్‌ట్రా పేస్ అండ్ బౌన్స్? అదే నాకు ఒక్క చిన్న క్వెషన్ మార్క్. ఐ థింక్ ఇఫ్ దిస్ గేమ్ వాస్ సమ్‌వేర్ ఇన్ చెన్నై ఆర్ ఏదన్నా కొంచెం లక్నో, కొంచెం స్పిన్‌కి సహకరించే సర్ఫేసెస్ అయినా, లేదంటే కొంచెం బౌన్స్ అంత ఎక్కువ ఎక్స్‌ట్రా బౌన్స్ లభించని సర్ఫేసెస్‌లో ఎక్కడైనా ఆడుంటే మేబీ నేను అరే! ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తక్కువ అంచనా ఎయొద్దు. డెఫినెట్‌లీ దే హావ్ ద ప్లేయర్స్, దే హావ్ ద టీమ్, దే కెన్ డూ ఇట్ అనే ఒక ఆప్టిమిస్టిక్ ఫీలింగ్ ఉండేది. బట్ బికాజ్ ఇట్స్ ఇన్ అహ్మదాబాద్ నాకెందుకో అక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికాని కొట్టడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐ ఐ ఫీల్ బీటింగ్ సౌత్ ఆఫ్రికా ఈస్ దేర్ బెస్ట్ ఛాన్స్. మేబీ ఆస్ట్రేలియాని బీట్ చేయడం ఇట్స్ లిటిల్ టూ మచ్. బట్ యాహ్! ఐ థింక్ సౌత్ ఆఫ్రికాతో వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంది. దీనికి కారణం అందరూ మన అజయ్ జడేజా సార్ అక్కడ వాళ్ళని కామ్‌గా ఎలా వన్ డే ఇన్నింగ్స్‌లు కన్‌స్ట్రక్ట్ చేయాలో చెప్తున్నాడన్నట్టున్నారు. బట్ ఇవాళ మ్యాచ్ మాత్రము వాంఖడేలో ఉంది ఆస్ట్రేలియాతో. ఐ డోంట్ థింక్ అక్కడ గెలవగలరు. ఐ థింక్ రక్త కన్నీరే మిగులుతది యాహ్! ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అందుకే అది మెన్షన్ డెఫినెట్‌లీ. చేశాను. ఎందుకంటే అహ్మదాబాద్ అంటే కొంచెం ఆలోచించొచ్చు. అంటే సౌత్ ఆఫ్రికాతో అపోనెంట్ కాబట్టి. బట్ వాంఖేడేలో ఆస్ట్రేలియాతో అంటే ఇంక నువ్వే చెప్పేసావు. ఇంకా అక్కడే కథ ముగిసిపోయినట్టు వాళ్ళకి. ఓకే. సో, మనం ఈ లాస్ట్ వీక్ ఆఫ్ లీగ్ వరల్డ్ కప్ స్టేజ్ ఎలా జరగబోతుందో చూద్దాము. ఇంకా లాస్ట్ మ్యాచ్ వరకు మరి సెమీస్ కాంబినేషన్ ఇంకా ప్లేలో ఉంటదో లేదో మనం చూస్తాము. కానీ ఇక్కడ ఇంకోటి గూడా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది. ఏంటంటే చాంపియన్స్ ట్రోఫీ క్వాలిఫికేషన్. ఇప్పుడు మన లాస్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఉంది. ఏదో జోక్‌గా మనం అంతా ఇప్పుడు రోహిత్, కోహ్లీ, బుమ్రా, షమ్మి వీళ్ళు ఎవ్వరు లేకుండా మ్యాచ్ ఆడిపిచ్చి, ఆ మ్యాచ్ బై బై చాన్స్ ఓడిపోతే ఏం జరుగుతుందో తెలుసా రాజు? యాహ్! అంటే ఇంకొకటేంటంటే, ఒకవేళ ఓడిపోవడం అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, నీకక్కడ మన వాళ్ళు మంచి రిథమ్‌లో ఉన్నారు. సో, క్రికెట్ ఈజ్ ఆల్వేస్ ఎ గేమ్ ఆఫ్ రిథమ్ అండ్ మొమెంటమ్ యాస్ సింపుల్ యాస్ దట్. ఎందుకంటే, ఒక్కసారి ఎస్పెషల్లీ ఈవెన్ షమి హిమ్సెల్ఫ్ సెడ్ అంటే, తనని ఆ మ్యాచ్‌లో శ్రీలంక మ్యాచ్‌లోనే ఎప్పుడో ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని క్వెషన్స్ అడిగితే, షమి ఈ పాయింట్ అయితే మెన్షన్ చేశాడు. ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక ఐసీసీ టోర్నమెంట్‌లో ఎస్పెషల్లీ ఫర్ బౌలర్స్ ఒక్కసారి రిథమ్ పోతే అది రావడం చాలా కష్టం ఐసీసీ టోర్నమెంట్స్‌లో. సో, యూ ఆల్వేస్ నీడ్ టు హావ్ దట్ రిథమ్ అండ్ మొమెంటమ్ యాస్ ఎ బౌలర్. సో, అది చాలా ఇంపార్టెంట్ అన్నాడు. సో, మన వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు మొన్న సండే ఆడారు. నెక్స్ట్ సండేకి ఆల్రెడీ 1 వీక్ అవుతుంది. సో, ఒకవేళ మన వాళ్ళు ఆ మ్యాచ్‌లో నువ్వన్నట్టుగా మెయిన్ ప్లేయర్స్ అందరిని పక్కన పెట్టేసి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఏదో లైట్ తీసుకొని అది ఓడినా, గెలిచినా ఇఫ్ దే టేక్ ఇట్ లైట్‌లీ ఇంకా మనం వాళ్ళు నెక్స్ట్ గేమ్ ఎప్పుడు ఆడతారనుకుంటే ఐ థింక్ 1 వర్సెస్ 4 వచ్చేసి ఫస్ట్ సెమీఫైనల్ దట్ విల్ బి ఇన్ ముంబై వాంఖేడే కదా! అది 15థ్. సో, ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 10 డేస్ గ్యాప్ ఉంటది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ గేమ్ సీరియస్‌గా తీసుకోకపోతే గనక. సో, లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే కొన్నిసార్లు వెన్ యూ హావ్ టూ మచ్ ఆఫ్ ఎ గ్యాప్ అరే! కొన్నిసార్లు రిథమ్ పోవడమో, లేదంటే ఇట్లాంటివి జరిగే ప్రమాదాలు గూడా ఉంటాయి. సో, అందుకే ఐ థింక్
నెదర్లాండ్స్ గేమ్‌ని కూడా సీరియస్‌గా తీసుకొని కొంచెం ఏముంది ఒకవేళ మేబీ దే కెన్ ఒక్క విషయంలో మన వాళ్ళు బికాజ్ దే ఆర్ ఆల్రెడీ ఫినిషింగ్ యాస్ ద టేబుల్ టాపర్స్ ఏదన్నా ఛాలెంజ్ చేసుకోవచ్చు అంటే మేబీ పుట్ దెమ్‌సెల్వ్స్ ఇన్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టాస్ గెలిచి అది పక్కా ఈజీ చేజింగ్ గ్రౌండ్ అని తెలిసినా సరే, కావాలని మన వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని ఒక టార్గెట్ మైండ్‌లో పెట్టుకొని కొంచెం ఛాలెంజింగ్ కండిషన్స్‌లో ఆడితే ఐ థింక్ దట్ విల్ బి ఎ గుడ్ టెస్ట్. సో యాహ్! సో ఇన్ని ముచ్చట్లు విన్నారు గదా! సో ఈ 1 వీక్ ఆఫ్ క్రికెట్ చూడండి. ఇక మనం నెక్స్ట్ సెమీస్ ప్రివ్యూలో కలవబోతున్నాము. అప్పుడు మనకి సెమీస్ లైనప్ రెడీగా ఉంటది. సో అప్పుడది ఇండియా, పాకిస్తాన్ సెమీఫైనలా? లేదంటే ఇండియా, న్యూజిలాండా? ఏదో మనం అప్పుడు మాట్లాడుకోవచ్చు. టీమ్ కాంబినేషన్ గాని, స్ట్రాటజీ గాని, విపరీ రకరకాల పర్ముటేషన్స్, కాంబినేషన్స్. కమ్ ఆన్ ప్రిడిక్షన్స్ టైమ్ మరి ప్రిడిక్షన్ చెప్పేసేయ్. నీ ప్రిడిక్షన్స్ సెమీఫైనల్ ప్రిడిక్షన్స్. సెమీఫైనల్ ప్రెడిక్షన్స్ అటు ఇటు చేసి ఐ థింక్ న్యూజిలాండ్ విల్ ఫినిష్ ఇన్ టాప్ 4. సో యాజ్ ఇండియా, యూజువల్‌గా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అంటావు. లాస్ట్ మ్యాచ్‌తో శ్రీలంక మీద గెలుస్తారు. అండ్ హ్మ్. పాకిస్తాన్ నాకు తెలిసి ఇప్పుడు ఆ లాస్ట్ మ్యాచ్ అటు ఇటు చేసి గెలవకపోవచ్చు ఇంగ్లాండ్ మీద. గెలిచిన ఆ మార్జిన్ నాకు తెలిసి నెట్ రన్ రేట్ దగ్గర తేడా వచ్చేస్తది. ఇంగ్లాండ్ వాళ్ళు మరీ బ్యాడ్‌గా ఓడిపోకపోవచ్చు. యాహ్! బట్ ఐ థింక్ న్యూజిలాండే ఫినిష్ చేస్తది. అండ్ మనకి ఈజీగా ఉంటది న్యూజిలాండ్ ఫినిష్ చేస్తది. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ అన్‌ప్రెడిక్టబిలిటీ మనకొద్దు నాయన. వాళ్ళు ఏంది దేవుడు వద్దు మనకది. ఇప్పుడు మనం ప్లాన్డ్‌గా ఉన్న టీమ్‌నైతే మనం ప్లాన్డ్‌గా కొట్టొచ్చు. ఇట్లా ఏదో ఎ ఇప్పుడు ఏ రోజు ఎట్లా ఆడతారో ఏంటో, ఏ ప్లేయర్ ఎవడో గూడా ఎట్లాంటి ఆట ఆడతాడో మనకు తెలియకుండా ప్లాన్ చేసుకోవడం మాత్రం కష్టం. సో, అంటే ఒక ఐయామ్ పద్ధతి, ప్లానింగ్, విజన్ లేదంటావు పాకిస్తాన్‌కి. పాకిస్తాన్. ఆఫ్‌కోర్స్ పద్ధతి, ప్లానింగ్, విజన్ ఉంటే మరి 'ఫఖర్ జమాన్' బయటెందుకు కూర్చుంటాడు? కరెక్ట్‌గా ఎండింగ్‌లో ఎందుకొస్తాడు? అయినా వచ్చినా గాని, ముందు ఆడిచ్చినా గాని ఎట్లుంటదంటే ఇప్పుడు అలా ఆ ఆట ఆడడనమాట సడెన్‌గా. హ్మ్. ఎండింగ్‌లో ఇప్పుడు ఏదో వీళ్ళు బయటికెళ్ళిపోతున్నారు టైంలో ప్లేయర్‌ని పట్టుకొచ్చారు. చూస్తే ఏమో అరే! ఇంట్లో బంగారం పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నట్టు అన్నట్టు ఫీలింగొస్తది. కానీ ఇప్పుడు 'ఫఖర్ జమాన్' చాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే చేసాడప్పుడు. సడెన్‌గా ఎండింగ్‌లో వచ్చాడు. టీమ్‌ని ఫైనల్‌కి తీసుకెళ్ళాడు. కానీ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన తర్వాత తన రికార్డ్ ఏంటో చూస్తే తను కన్సిస్టెంట్‌గా పాకిస్తాన్ వాళ్ళకి ఆడలేదు అక్కడ యాహ్! అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ఎ డిప్లీటెడ్ ఇంగ్లాండ్ టీమ్. ఇంక ఇంగ్లాండ్ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పటికిప్పుడు ఫ్లైట్ అరేంజ్ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోతాం. వద్దు ఆ లాస్ట్ మ్యాచ్ ఆ 2 పాయింట్స్ కూడా ఇంక మీరే తీసుకోండి ఛాంపియన్స్ ఇంకో ట్రోఫీ. 2 ఆడాలి వాళ్ళు. ఇంత రచ్చ అయిన తర్వాత ఇంకో 2 మ్యాచ్‌లున్నాయి వాళ్ళకి. అదే అంటున్నా. అంటే ఒకటైనా, రెండైనా ఇంకసలు వాళ్ళు ఆడే మూడ్‌లోనే లేరింక. తెలిసిపోతుంది క్లియర్‌గా దే ఆర్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ ఇట్ అనేది. సో, ఫుల్ డిసప్పాయింటెడ్ ఉన్న టీమ్ అది. సో, ఐ హావ్ ఎ ఫీలింగ్ ఎందుకో ఏదో ఒకటి చేసి పాకిస్తాన్ వాళ్ళు సెమీఫైనల్‌కి వచ్చేస్తారేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది. సో, దట్స్ మై ప్రిడిక్షన్ ఫోక్స్. ఐ థింక్ రాహుల్ చేసిన దానికి, నేను చేసిన దానికి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే నేనేమో ఇండియా, పాకిస్తాన్ సెమీస్ అన్నాను. రాహుల్ ఏమో ఇండియా, న్యూజిలాండ్ అన్నాడు. బట్ వి హావ్ ఎ ఫీలింగ్ సెకండ్ అండ్ థర్డ్ విల్ డెఫినెట్‌లీ బి ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా మోస్ట్ లైక్లీ. సో, ఆ సెమీస్ అయితే ఫిక్స్ అయిపోయిందని అనుకుంటున్నాం. సో, దట్స్ అబౌట్ ఇట్. మై ప్రిడిక్షన్స్ అయితే అదే రాహుల్ మరి. యాహ్! మరి చలో మరి ఒక వారంలో కలుద్దాము. సెమీస్ లైనప్ గురించి మాట్లాడుకుందాం. సెమీస్ ప్రివ్యూ చేద్దాం. అంతటితో నేను మీ క్రికెట్ రాహుల్ సైనింగ్ ఆఫ్ చెప్తున్నాను. అదేంది సినిమా అయిపోయింది. శుభం కాడ పడిపోయిందనుకున్నారు. కానీ మళ్ళీ మాటలు ఇనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? మరి దీన్నే వాట్ ద గుమ్మడికాయ సెక్షన్ అంటారు. మ మనం మామూలుగా జర్నలిజంలో పనిచేసే వాళ్ళకి తెలిసుంటది. ఏదన్నా ఒక, ఒక ఆర్టికల్ గాని, ఒక కాంటెంట్ గాని ఏదన్నా రాసుకున్నప్పుడు దాన్ని పబ్లిష్ చేసే టైంకి సడెన్‌గా అది ఇదేంటి ఇర్రెలెవెంట్ అయిపోతది. అప్పుడు దాన్నేమంటారు స్టాప్ ద ప్రెస్ అంటారు. అది అట్లానే మాకిక్కడ వాట్ ద గుమ్మడికాయ అయింది. ఇవాళ పొద్దున్నే అంటే తారీఖెంత? 7వ తారీఖు పొద్దున్నే ఆ తెల్లవారుజామున మేము ఎపిసోడ్ రికార్డ్ చేసాం. రికార్డ్ చేసిన తర్వాత మ్యాచ్ మధ్యాహ్నం మొదలైందా? చూసుకుంటే మేము మాట్లాడిన దానికి, మ్యాచ్ జరుగుతున్న దానికి ఏం అంతు పొంతు లేకుండే. సర్లే మరి మనం ఇగ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మన చేత మళ్ళీ రికార్డ్ చేపిస్తారనుకున్నాము. కానీ మాక్స్‌వెల్ సార్ మ్యాచ్‌ని ఆస్ట్రేలియా వైపు తిప్పడమే గాకుండా, మనం రికార్డ్ చేసిన కంటెంట్‌ని గూడా కాపాడారు. సో, దిస్ షుడ్ డెఫినైట్‌లీ గో డౌన్ ఇన్ హిస్టరీ ఆఫ్ క్రికెట్ యాస్ ద గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఏమంటావు రాజు? అవును రాహుల్. అంటే చాలామంది మామూలుగా ఒకప్పుడు 'సచిన్ టెండూల్కర్' ఔట్ అయిపోగానే టీవీలు కట్టేయడం ఇట్లాంటివన్నీ మనం స్టోరీస్ చాలా వింటూ ఉంటాం. జనరల్‌గా ఇండియన్ క్రికెట్‌తో అసోసియేట్ అయిన వాళ్ళతోటి. కానీ ఈరోజు కూడా ఎప్పుడైతే ఆస్ట్రేలియా వాళ్ళు ఈ 6, 7 వికెట్స్ వాళ్ళు 7 వికెట్స్ పడ్డాయో, అంటే జనరల్‌గా ఈ వరల్డ్ కప్‌లో ట్రెండ్‌లో చాలా సార్లు మనం చేజింగ్‌లో ఇట్లా టీమ్స్
ఆహ్, ఆల్ ఔట్ అయిపోవడం అవి చూసాము. అండ్ అలాగే ఐ మీన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇంగ్లాండ్‌ని గూడా కొట్టారు సేమ్ ఇదే స్టైల్‌లో. సో, ఇంగ అందరూ అనుకున్నారు ఓకే. ఇంక అయిపోయింది ఆస్ట్రేలియా పని. అంటే ఈవెన్ మాక్స్‌వెల్‌కి గూడా ఒక ముజీబ్ ఒక క్యాచ్ డ్రాప్ చేయడం అండ్ అలాగే ఒక ఎల్‌బీడబ్ల్యూ డిస్మిసల్ ఔట్ అయితే డీఆర్ఎస్‌లో మళ్ళీ అది ఇంకా ఎక్స్‌ట్రా బౌన్స్ ఉండడం వల్ల అది వికెట్స్ మిస్ అవ్వడం. ఇలా చిన్న ఫ్యాక్టర్ ఆఫ్ లక్ గూడా నడిచింది. కానీ ఈవెన్ ద మోస్ట్ ఆప్టిమిస్టిక్ ఆస్ట్రేలియన్ వుడ్n't హావ్ బిలీవ్డ్ వాట్ జస్ట్ హ్యాపెండ్ రైట్ నౌ అని నేను అనుకుంటున్నా. అంటే నాకింకా అర్థం గావట్లేదు. నీకు 71 ఫర్ 7 ఏంది? 71 ఫర్ 7 నుంచి 293 చేజ్ చేస్తూ, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏసిన ఓపెనింగ్ బౌలింగ్ స్పెల్ నవీన్ ఉల్ హక్ ఇంకా అజ్మత్ ఒమర్‌జాయి. ఐ థింక్ ఇట్ హాస్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెల్స్. బెస్ట్ అనలేమేమో గానీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్ స్పెల్స్. ఇండియన్ పేస్ అటాక్ తర్వాత ఒక న్యూ బాల్ అటాక్ పర్ఫెక్ట్‌గా బౌలింగ్ ఏసి నీకు అవతల టీమ్‌ని పడగొట్టేసిందంటే ఇదే ఉండే. సో, ఆల్రెడీ అందరూ రాసేసుకున్నారు. ఇది అల్టిమేట్ అప్సెట్. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఈజ్ నో ఈజ్ హియర్ టు బీ ఫరెవర్ అనుకుంటూ అది ఇది అనుకుంటున్నారు గానీ, అసలు ఒక్క మనిషి అడ్డుపడ్డాడు రాజు అసలు. నీకు 293 టార్గెట్ అయితే 201 రన్‌లు ఒకటే ఒక మనిషే కొట్టడం ఏంటి? అక్కడ 200 రన్ పార్ట్నర్‌షిప్‌లో 191 రన్స్ ఒకళ్ళే కొట్టడం ఏంటి? ఏం జరిగిందసలు? వాట్ ద గుమ్మడికాయ నాకింకా అర్థం కావట్లే. ఆ ఒంటి కాలుతో బ్యాటింగ్ చేయడం ఏంది? మాక్స్‌వెల్ ఇందాకే ఐ థింక్ ఆర్‌సీబీ వాళ్ళో ఎవరో ఒక చిన్న మీమ్ ఏదో వేసినట్టున్నారు ఇన్‌స్టాలో. ఐ థింక్ అది అండర్‌టేకర్ ఎలా అయితే మామూలుగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక్కసారిగా సడెన్‌గా అలా అంటే దాన్నేమంటారు శవాసనం అంటారు చూడు అలాగా సడెన్‌గా ఆ పొజిషన్ నుంచి సడెన్‌గా లేచి అపోనెంట్‌ని మట్టి కరిపించడం మనం డబ్ల్యూడబ్ల్యూఈలో అండర్‌టేకర్‌ని చూసాము. జనరల్‌గా మాక్స్‌వెల్‌ని బిగ్ షో అని అంటారు క్రికెటింగ్ వరల్డ్‌లో. సో ఈరోజు మరి ఆ డబ్ల్యూడబ్ల్యూలో బోత్ అండర్‌టేకరు అండ్ అలాగే బిగ్ షో ఇద్దరూ ఒక రూపమైతే ఎలా ఉంటదో నిజంగా అంటే మెంటల్‌గా ఆ రకంగా పిక్చర్ చూపించాడు ఆ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి. అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు గ్లెన్ మాక్స్‌వెల్. అంటే మనం చాలా సార్లు కొంతమంది ప్లేయర్స్ తోటి క్రికెట్‌లో పర్టిక్యులర్‌గా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అంటే చాలా టాలెంట్ ఉంటది. వీళ్ళు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి వాళ్ళ పైన. సో, మన ఇండియాలో ఆల్రెడీ అలాంటి ఎగ్జాంపుల్‌తో ఎవరెవరు ఉన్నారనేది ఆల్రెడీ తెలుసు. అండ్ మనకు తరచుగా గ్లెన్ మాక్స్‌వెల్‌తో ఒక చిన్న ఫ్రస్ట్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే తన దగ్గర ఇంత 360 గేమ్ ఉంటది. అది మనం ఎక్కువగా కన్సిస్టెంట్‌గా చూడలేకపోతున్నామనే ఆ డిసప్పాయింట్‌మెంట్ తోటి కొన్నిసార్లు తనకి అండర్ పర్ఫార్మింగ్ సీజన్, ఆ ఫ్లాప్ అయిన సీజన్స్‌లో బాగా జనాలకి బాగా ఫ్రస్ట్రేటింగ్ అనిపించేది. అరే! మాక్సీ ఇంత హోప్స్ పెట్టి ఇంత డబ్బులు పెట్టి కొన్నారు. మనోడేమో ఆ కన్సిస్టెన్సీ లేదు. ఎప్పుడూ 2, 3 సిక్స్‌లు కొట్టి ఔట్ అవ్వడం. ఇట్లా ఈ టైప్ ఆఫ్ సీజన్స్ కొన్ని నడిచినాయి మాక్స్‌వెల్‌కి. బట్ ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ వరల్డ్ కప్‌లో ఐ థింక్ ఈరోజు పర్టిక్యులర్‌గా స్టీవ్ స్మిత్ కూడా లేడు. అండ్ అంటే ఏదో స్టీవ్ స్మిత్ పెద్దేమి ఈ ఈ వరల్డ్ కప్‌లో ప్రభావం చూపించకపోయినా సరే ఆహ్, దే డిడ్ మిస్ ఔట్ ఆన్ వన్ ఆఫ్ దేర్ కీ బ్యాటర్స్. సో, అలాంటి టైంలో అండ్ అట్లాంటి సిట్యుయేషన్‌లో జనరల్‌గా మాక్స్‌వెల్ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. నేనెప్పుడైతే ఫస్ట్ కొంచెం డిఫెన్స్ ఆడాను. తర్వాత ఇంకా నాకు లక్ ఒక్కసారిగా కొంచెం నా వైపు తిరుగుతుంది. ఆ రివ్యూ ఎప్పుడైతే తీసుకున్నానో ఔట్ ఇచ్చిన తర్వాత, ఇంక నాకనిపిచ్చింది ఓకే. కొంచెం ఇంకా ప్రొయాక్టివ్‌గా ఉండాలి. ఇట్లా డిఫెన్స్ ఆడితే ఏదో ఒక బాల్ దొరికిపోతాను నేను అని కొంచెం ప్రొయాక్టివ్‌గా ఉండడం స్టార్ట్ చేశాను. లక్కీగా కొంచెం అదృష్టం కలిసొచ్చింది. అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా లాస్ట్‌లో రికీ పాంటింగ్ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయాడనమాట. అంటే యాస్ మచ్ యాస్ ఈస్ లవింగ్ గ్లెన్ మాక్స్‌వెల్స్ ఇన్నింగ్స్ తను ఏమని చెప్పాడంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అన్నీ కూడా మాక్స్‌వెల్ హైలైట్స్ అన్నీ చూస్తే తన ఇన్నింగ్స్‌లో మోర్ థాన్ 80% ఆఫ్ ద డెలివరీస్ ఆర్ ఫుల్లర్ లెంగ్త్. సో, నీకక్కడ జనరల్‌గా కొంచెం హార్డ్ హిట్టర్స్, లాంగ్ లీవర్స్ ఉన్న ప్లేయర్స్ అని అంటారు. అలాంటోళ్ళకి అసలు నీకు ఫుల్ లెంగ్త్‌లో వేస్తే ఇంక అది లిటరల్‌గా రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దేర్ స్లాట్ అనమాట. సో, అట్లాంటిది అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు షార్టర్ లెంగ్త్ వేశారు మధ్య మధ్యలో. బట్ దే వెరంట్ పేషెంట్ ఎనఫ్ టు బీ పర్సిస్టెంట్ విత్ దట్ లెంగ్త్ అండ్ డ్రాగ్ ఇట్ వైడ్ ఆఫ్ స్టంప్. ఆ విషయంలో కొంచెం చిన్నగా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. జనరల్‌గా మనం చాలా సార్లు కొంచెం ఏదో మిన్నోస్ పెద్ద పెద్ద టీమ్స్ పైన గట్టి గట్టిగా ఆడడం చూసి అంటే వాళ్ళ చేజింగ్‌లో ఇంకా 30, 40 రన్స్ దగ్గరలో ఉండే కొలాప్స్ అవ్వడం ఇలాంటివి చూస్తా ఉంటాం. కానీ వాళ్ళు టార్గెట్ సెట్ చేసి ఆస్ట్రేలియా 7 వికెట్స్ తీసి లిటరల్‌గా ఇంకా గేమ్ అన్ని డోర్‌లు క్లోజ్ చేసిన తర్వాత మాక్స్‌వెల్ నేనున్నానంటూ ఇంకా
ఒక అంటే రకంగా ఆస్ట్రేలియా వాళ్ళ టైం గాదని తెలియడానికి ఏంటంటే, అప్పుడు మిచెల్ స్టార్క్ డిస్మిసల్ సెవెంత్ వికెట్. అసలది బ్యాట్‌కి తగలలేదు. వికెట్‌లకి తగిలి ఒకడు వెనకాల కీపర్ క్యాచ్ పట్టాడు. బ్యాట్‌కి తగిలిందనుకోని అపీల్ చేస్తే ఎంపైర్ ఇచ్చేసాడు. తను డీఆర్ఎస్ గూడా ఆప్ట్ చేసుకోలేదు స్టార్క్. అంటే వాళ్ళింక అయిపోయింది మ్యాచ్ అన్నట్టు ఎళ్ళిపోయారు. కానీ అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ అదృష్టాన్ని తిరగరాసాడు చూడు రాజు. ఈస్ ద రియల్ అంటే ఏమో మరి మాక్స్‌వెల్ ఇప్పుడు ఒక్కసారి మనం ఏంటి రివైండ్ చేసుకుంటే 2 ఇయర్స్ క్రితం అనుకుంటా, 3 ఇయర్స్ క్రితం అనుకుంటా ఆల్‌మోస్ట్. తను డిప్రెషన్‌కి గురయ్యి, తను గేమ్ నుంచి దూరం వెళ్ళిపోయి, కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడు. అసలు ఆ స్టేట్ నుంచి ఇట్లా నీకు మెంటల్లీ, ఫిజికల్లీ కంప్లీట్‌లీ ఛాలెంజింగ్ సిట్యుయేషన్‌లో నీకు టీమ్‌ని గెలిపియడం అంటే ఈవెన్ మ్యాక్స్‌వెల్‌కి కూడా అర్థం కావట్లేదు తను ఏం చేసాడో. మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో ఏముంది ఇప్పుడు నేను జస్ట్ పోయి చాయ్ తాగి మ్యాచ్ గెలిపించి వచ్చేసా అన్నట్టు మాట్లాడుతున్నాడు. నీకు అంటే ఇదేదో 20, 30 రన్స్‌కి నీకు క్రాంపులొచ్చి ఏదో మేనేజ్ చేయడం గాదు గదా రాజు. నీకు సగం ఇన్నింగ్స్ క్రాంప్‌తోనే ఆడాడు. నీకు రన్నింగ్ సింగిల్స్ ఉరకలేడు. ఏం ఉరకలేడు. అక్కడ వికెట్స్ లేవు. నీ నాకు తెలిసి 110 దగ్గర అనుకుంటా సడెన్‌గా ఒకసారి ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కంప్లీట్ కుప్పకూలాడు 140 దగ్గరో, 135 దగ్గరో. మళ్ళీ లేచాడు. ఇంక సర్లే ఇంకో 2, 3 సిక్స్‌లు కొట్టి ఔట్ అయితాడు. సర్లే పోనీలే వెల్ ట్రైడ్ అనుకున్నాను నేను గాని కొడుతూనే ఉన్నాడు. ఇంకా నువ్వు అంటున్నావు చూడు, వాళ్ళు ఎందుకని చెప్పి వైడ్ ఆఫ్ ద ఇదేయలేదు అంటే షార్ట్ ఎయలేదంటే, మాక్స్‌వెల్ నీకు ఆడు 360 ప్లేయర్ గదా! మధ్యలో ఒక బాల్ అదే చేస్తాడు. వైడ్ ఏస్తారు వాళ్ళు. వైడ్ ఏస్తే నీకు రివర్స్‌లో 6 కొడతాడు. మాక్స్‌వెల్‌తో మనం చాలా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా అంటే చాలా తక్కువ. బట్ అయినా నువ్వన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ వాడు ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వల్ల, పానిక్ అవ్వడం వల్ల ఫర్ వాటెవర్ రీజన్ వాళ్ళు ప్రాపర్ ప్లాన్స్ లేకుండే. బట్ ఇంకా ఏమో రాజు అంటే ఇంకేం చేస్తాం జనరల్‌గా గాయపడిన సింహం అని చెప్పి ఎన్నో ఎలివేషన్‌లేసుకుంటుంటారు. నిజంగా గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస అతి భయంకరంగా ఉంటుందనే డైలాగ్‌కి ఇవాల్టి ఇన్నింగ్స్ ఊవే తార్కాణం. అవును రాహుల్. అంటే నిజంగా ఇప్పుడు ఒకవేళ గనుక ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా ఓడిపోయి ఉండుంటే, ఆ పాయింట్స్ టేబుల్‌లో ఎంత గందరగోళం జరిగేదో ఆలోచించు. అసలు లిటరల్‌గా ప్రతి రచ్చ టీమ్ ఒక రచ్చ మెంటల్ మెంటల్ ఎక్కిపోయేది నీకు. లాస్ట్ 2 స్పాట్స్ కోసం 4 టీములు కొట్లాడుకుంటుండేవి. ఎవరిది ఉంటుందో తెలిసేది కాదు. నాకు తెలిసి కానీ అందరికంటే ఎక్కువ అందరికంటే పాకిస్తానోళ్ళు పానిక్ అయ్యి ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే గనక బిగ్గెస్ట్ పానిక్ పాకిస్తానోళ్ళకే. ఆఫ్‌కోర్స్ పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ డాన్సులు స్టార్ట్ చేసారు ఇప్పటికి. అమ్మ మా మాక్స్‌వెల్‌కి ఆల్రెడీ గుడి కట్టేస్తారు ఇంకా మెల్లిగా. అవును. అంటే అసలీ మనం చూసుకుంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ అంటే వాళ్ళు ఆ వైడ్ ఆఫ్ ద క్రీజ్ గానీ, లేదంటే కొంచెం లెంత్ షార్టెన్ చేయడం గానీ, నీకెప్పుడైతే తను క్రాంప్స్ తోటి సఫర్ అవుతున్నాడో, అట్లాంటి టైంలో డెఫినెట్‌లీ నువ్వు బ్యాక్ ఫుట్ మీద నుంచి కొంచెం ఆడాలంటే నీకు ఆ హిప్ ఫ్లెక్సిబిలిటీ ఇదంతా కూడా ఆ కోఆర్డినేషన్ కరెక్ట్‌గా ఉండాలి. ఆఫ్‌కోర్స్ వాంకడే 6 హిట్టింగ్ గ్రౌండ్ కొంచెం మిస్ హిట్‌లు కూడా 6లు పోతాయి. బట్ స్టిల్ వెన్ యూ నో దట్ ఇఫ్ యూ కెన్ గెట్ మాక్స్‌వెల్ ఔట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ మాక్స్‌వెల్ ఔట్ అయితే ఇంకా కీలకతం. ఎందుకంటే అక్కడ రషీద్‌కి ఇంకా ఓవర్ ఉంది అండ్ ముజీబ్‌కి ఓవర్ ఉంది. సో, వాళ్ళు హేజల్‌వుడ్ అండ్ జాంపాని కొంచెం వాళ్ళు ఆ క్వాలిటీ ఆఫ్ స్పిన్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు వికెట్లు తీయగలరు అనే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉంటది. కానీ బట్ ఆ మాక్స్‌వెల్ వికెట్ చాలా అసలు డబుల్ సెంచరీ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మేబీ ఒకవేళ నిజంగా మ్యాచ్ మొత్తం ఒకవేళ ఆస్ట్రేలియా వాళ్ళు చేస్తే మేబీ మాక్స్‌వెల్ బిట్ సమ్‌వేర్ అరౌండ్ 160, 170 ఎందుకంటే ప్యాట్ కమిన్స్ కూడా క్యాపబుల్ బ్యాటరే గదా! మధ్యలో కొంచెం ఆహ్, ఎ అప్పుడప్పుడు ఏ బౌండరీలు కొడతాడేమో అన్నట్టుగా అనుకున్నాను. కానీ ప్యాట్ కమిన్స్‌ని కూడా అప్రిషియేట్ చేయాలి ఇక్కడ. మనం అప్పుడు ఇంగ్లాండ్‌లో బెన్ స్టోక్స్ అండ్ జాక్ లీచ్ పార్ట్నర్‌షిప్ గురించి, ఆ ఇన్నింగ్స్ గురించి ఎలా మాట్లాడుకుంటారో, ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో డెఫినెట్‌లీ ప్యాట్ కమిన్స్ ఏంటంటే తను ఒక ప్రాపర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడనమాట. అంటే తను ఆడిన స్కోర్ పెద్దగా కనపడకపోయినా తను చాలా క్లియర్‌గా తను తెలివిగా అంటే మాక్స్‌వెల్‌ని కూడా అర్థం చేసుకొని, తన కండిషన్ కూడా అర్థం చేసుకొని నీట్‌గా, పేషెంట్‌గా ఒక టెస్ట్ మ్యాచ్‌లా ఆడాడు. లిటరల్‌గా ప్యాట్ కమిన్స్ తన టెస్ట్ మ్యాచ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ బ్యాటింగ్ అంతా బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి ఏమాత్రం కంగారు పడకుండా నీట్‌గా ఆడుకున్నాడు. ఎందుకంటే జనరల్‌గా కొంచెం అట్లా స్ట్రగుల్ అవుతున్నప్పుడు అండ్ కొంచెం ఆ రన్ రేట్ ప్రెషర్ అది కనబడుతున్నప్పుడు
చాలా సార్లు కొంచెం మనం ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ప్లేయర్స్ పానిక్ అవ్వడం, రన్ అవ్వడం ఇట్లాంటివి ఎక్కువ తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు అసలు అక్కడ జస్ట్ ప్యూర్ వన్ మ్యాన్ షో మనకి అంత అద్భుతంగా పిక్చర్ కనపడుతుందంటే నీకక్కడ నాన్ స్ట్రైకర్‌లో ప్యాట్ కమిన్స్ కూడా హి డిడ్ హిస్ పార్ట్. సో, ఈ ఆస్ట్రేలియన్ టీంని ఎవరైనా ఆపగలరా? మనం చూసాం ఇది సెకండ్ సచ్ క్రేజీ మ్యాచ్ వీళ్ళు గెలవడము. ధర్మశాలలో వాళ్ళు న్యూజిలాండ్ మీద అట్లా ఆ ఔట్‌ఫీల్డ్ మీద దూకి, దూకి ఏమీ మొత్తం వాళ్ళ బాడీని రిస్క్ చేసి ఎన్ని ఇంజ్యూరీలైనా పర్వాలే అన్నట్టు ఆ మ్యాచ్ గెలిచారు. సేమ్ మళ్ళీ అట్లాంటిదే ఇక్కడ ఈ మనిషి మరి ఇగ నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడో లేదో అనేది పక్కన పెడితే అసలు ఈ మ్యాచ్ అంటే యాక్చువల్‌గా కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ ద టోర్నమెంట్ కాదు. ఇప్పుడు తనంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. అంత వీళ్ళు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ మ్యాచ్ వాళ్ళకి బంగ్లాదేశ్‌తో ఉంది. వాళ్ళని చిత్తు కొడితే వీళ్ళు 99% ఎళ్ళిపోతారు. నెట్ రన్ రేట్ మీద ఆస్ట్రేలియా వాళ్ళు. వాళ్ళ నెట్ రన్ రేట్ బానే ఉంది. కానీ అంటే ఐ డోంట్ నో. సూపర్ హ్యూమన్ ఎఫర్ట్ ఫర్ వాటెవర్ దిస్ షోస్ వై ఆస్ట్రేలియా వరల్డ్ కప్స్ అనేవి ఎంత సినానిమసో. అండ్ ఆస్ట్రేలియన్ ఫైటింగ్ స్పిరిట్‌కి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఉండదు. అండ్ అవును. అది ఇగ అందరం భయపడాల్సిందే. మనం ఏదో మన టీమ్ శుభ్రంగా ఎగురుకుంటూ ఆడుతుంది అనుకుంటున్నాం గానీ, మనం కూడా మనల్ని గుర్తు అవును. తెచ్చుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఏమైంది? 190 డెడ్ ఈజీ చేజ్ 200 డెడ్ ఈజీ చేజ్ అనుకున్నాం. ఏమైంది? 3 ఫర్ 3 5 ఫర్ 3 ఏమైంది రాజు ఆ రోజు? యాహ్! ఐ థింక్ నువ్వు 4 ఫర్ 3 ఎంతో నాకు స్కోర్ 4 లైన్ ఫర్ గుర్తులేదు 3 గానీ ఆ! యాహ్! స్కోర్ 4 లైన్ ఫర్ 3 కరెక్ట్. 4 ఫర్ 3 ఉండే నీకు ఆ రోజు మ్యాచ్. సో, అక్కడి నుంచి ఇప్పుడు కోహ్లీ ఏంటి కోహ్లీ ఇంకా కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ వాళ్ళేదో కష్టపడి గెలిపించారే తప్పితే, ఐ థింక్ దట్ అక్కడ వాస్ గూడా ద మనకు కొంచెం లక్ టఫెస్ట్. కలిసొచ్చింది. ఆ రోజు కోహ్లీ ఆ! క్యాచ్ వదిలేసాడు మిచెల్ మార్ష్. ఆ! అక్కడ కూడా లక్ కలిసొచ్చిందనుకో. సో, నీకు దట్ వాస్ ద హార్డెస్ట్ 200 చేజ్ ఈ టోర్నమెంట్ మొత్తంలో. సో, యాహ్! ఆస్ట్రేలియా వాళ్ళని ఎప్పుడు ఇది జేయలేము. స్టార్టింగ్‌లో ఏదో వాళ్ళు వీక్‌గా అనిపించారు. ఎందుకంటే నీకు జాంపా ఎందుకో తనకి హి వాస్ నాట్ 100% అండ్ వాళ్ళ సెకండ్ స్పిన్నర్ లేదనే ఈ భావంతో అందరం మనం గూడా అనుకున్నాం ఫస్ట్ మ్యాచెస్ అయిన తర్వాత వీళ్ళకి ఏదో తేడా కొడుతుందని. వీళ్ళ టీమ్ కాంపోజిషన్ దెబ్బేస్తుందని. బట్ నో. వి నెవర్ అండ్ నెవర్ అండర్ ఎస్టిమేట్ ఆసీస్. మనం ఆల్రెడీ మన ఈ పొద్దున్న ఎపిసోడ్‌లో కూడా చెప్పుకున్నాం గదా! ఆస్ట్రేలియా వాళ్ళు యూ కెన్ నెవర్ రూల్ దెమ్ ఔట్ అని. అండ్ పర్టిక్యులర్‌గా ఈరోజు ఆడమ్ జాంపాక్ అయితే హి డిడ్ నాట్ రియల్లీ హావ్ ఎ గ్రేట్ గేమ్. అంటే తను ఇప్పటి వరకు యాహ్! ఆడుతున్న మ్యాచెస్‌లో చాలా అవలీలగా అంటే కొన్నిసార్లు లక్ ఫీల్డ్ వికెట్స్ ఏవో ఒకటి రెండు ఉన్నా తను స్కిల్‌తో డెఫినెట్‌లీ ఎవ్రీ మ్యాచ్ ఈస్ బౌలింగ్ ఇట్ టైట్. ఎకానమీ రేట్ మంచిగుంటుంది. వికెట్లు తీస్తున్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో హి డిడ్ నాట్ పర్టిక్యులర్‌లీ హావ్ ఎ గుడ్ గేమ్. ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళైతే కొంచెం అరే! వీడికి ఎట్లైనా వికెట్లియ్యకూడదు. వీడిని డామినేట్ చేయనివ్వకూడదు మిడిల్ ఓవర్స్‌లో అని టార్గెట్‌తో వచ్చారు. లేదంటే స్ట్రాటజికల్‌గా ఆడారు. మొత్తం మీద ఆ జాంపాక్ జస్ట్ ఐ థింక్ దే జస్ట్ గేవ్ హిమ్ 1 వికెట్ అండ్ ఎకానమీ కూడా ఐ థింక్ సమ్‌వేర్ అరౌండ్ 5 పైన కొట్టారనుకుంటా. ఓన్లీ ఒకటే ఏంటంటే స్టార్క్. ద యాహ్! అల్టిమేట్ వరల్డ్ కప్ వికెట్ టేకర్ స్టార్క్ ఒక్కడే ఇంకా నీకు కొద్దిగా ఫామ్‌లోకి రాలేదు. తను గూడా తన యాక్చువల్ లెవెల్‌లో బౌలింగ్ ఏస్తే నాకు తెలిసి వీడు చాలా డేంజరస్‌గా ఉంటారు ఆస్ట్రేలియా వాళ్ళు అనుకుంటున్నామేమో మనం. మనం ఎట్లాగూ అంటే ఇండియా వాళ్ళు ఎవరితో సెమీస్ ఆడతారో అది మనం కొంచెం డిఫరెంట్ ప్రిడిక్షన్స్ అయినా సరే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ అని అనుకున్నాం. ఇంకా అది ఖచ్చితంగా జరిగిపోయేటట్టు కనబడుతుందిగా మనకిప్పుడు. యాహ్! ఇగ 90%. 90% ఇప్పుడు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు ఐ థింక్ పాపం నాకు తెలిసి చాలా బాధగుంది నాకు ఆఫ్ఘనిస్తాన్ మీద. ఎందుకంటే బ్యాటింగ్‌లో మాత్రం ఏమాత్రం తీసుకోలేము ఇవాళ. చేసిన బ్యాటింగ్. ఇబ్రహీం జర్దాన్ వాట్ ఎ సూపర్ ప్లేయర్. తను చెప్పాడు గూడా తర్వాత సచిన్ టెండూల్కర్ నన్ను ఇన్‌స్పైర్ చేసాడు నిన్న మాట్లాడిన తర్వాత తను దట్ హెల్ప్డ్ మీ ఎ లాట్. ఐయామ్ డెడికేటింగ్ దిస్ సెంచరీ అని. అండ్ ఇన్నింగ్ కన్‌స్ట్రక్షన్ గూడా నీకు వాళ్ళు చూసుకున్నారు. నువ్వన్నట్టు జాంపాక్ వికెట్ ఇవ్వద్దు. వికెట్ ఇవ్వకుండా మనం ఇట్లా కొడదాము. ఒక మినిమమ్ 300, 330 స్కోర్ కొడదాం అనుకున్నాం. అండ్ 300, 330 అని ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళు అన్నారు and నేను గూడా అనుకున్నా. ఇన్నింగ్స్ అయిపోంగానే మన గౌతమ్ గారితో మాట్లాడుతుండే నేను. మన ఆర్డెంట్ లిసనర్ అండ్ సపోర్టర్. ఆయన ఆయనన్నాడు, "ఇది సరిపోతది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గెలిచేస్తారంటే" నేనన్నా, "దిస్ ఈస్ ద కంపాటిటివ్ టోటల్. దే హావ్ ఎ ఛాన్స్ ఇప్పుడు. కాకపోతే 30 రన్స్ షార్ట్ ఉన్నారు వాళ్ళు. నీకు ఎందుకంటే వాళ్ళు మరి కొంచెం కాషియస్‌గా ఉండి లేట్‌గా స్టార్ట్ చేశారు కొట్టడము డెత్‌లో. సో, దిస్ మైట్ హర్ట్ 30 రన్స్ షార్ట్" అన్నాను. సో, మరి అది ఆ రీడింగ్ మరి నేను ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర నుంచి ఆ న్యూ బాల్ బౌలింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలే. ఆ లెవెల్ ఆఫ్ బౌలింగ్ ఎక్స్‌పెక్ట్ చేయలే. ఆస్ట్రేలియా వాళ్ళు అట్లా నీకు లబుషేన్ గూడా అట్లా రన్ ఔట్ అవుతాడు అది ఇది అనుకోలే. యాక్చువల్‌గా నువ్వు చూసుకుంటే
ఆ ఓపెనింగ్ స్పెల్ తర్వాత యాక్చువల్లీ ఈజ్ ఔట్ అయింది. లబుషేన్ మంచి పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేస్తున్నాడు మ్యాక్స్‌వెల్‌తో. అది యాక్చువల్లీ ఈజీ చేజ్ అయిపోయేది అక్కడి నుంచి. లబుషేన్ అనవసరంగా రన్ ఔట్ అయ్యాడు. అక్కడి నుంచి మళ్ళీ అంతా తిత్తర బిత్తర అయిపోయారు వాళ్ళు. సో, యాక్చువల్‌గా పిచ్ బ్యాడ్ ఏం గాదు. ఈజీ టు చేజ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నన్నిప్పుడు గూడా అడిగితే ఆఫ్ఘనిస్తాన్ వేర్ 30 రన్స్ షాట్. బట్ దట్ డజంట్ మీన్ దట్ మాక్స్‌వెల్ 200 కొట్టడం జస్టిఫైడ్ అని. ఇది మెంటల్ ఇది గుమ్మడికాయ. వాట్ ద గుమ్మడికాయ. అది దానికంటే ఇంకేం అనలేము రాజు. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ గౌతమ్ గారితో నేను గూడా మాట్లాడాననమాట. ఆయన అదే ఫస్ట్ వికెట్ పడినప్పుడు కొంచెం ట్రావిస్ హెడ్ ఔట్ అయినప్పుడు ఎక్సైట్ అయ్యి ఓకే. హెడ్ గాట్ ఔట్ అంటే నేను అంటే నాకెందుకో ఐ థింక్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆహ్, వాళ్ళకున్న స్పిన్ అటాక్ అండ్ మిడిల్ ఓవర్స్‌లో కొంచెం ఏదో మ్యాజిక్ చేస్తారు. ఇప్పుడు ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌లో ఈరోజు స్టీవ్ స్మిత్ లేడు. ఒక్కసారి వార్నర్‌ని ఔట్ చేస్తే డెఫినెట్‌లీ ఆ మిడిల్ ఆర్డర్ కొంచెం షేకీగా ఉంటది. సో, ఖచ్చితంగా ఛాన్స్ ఉంది అని చెప్పి నేను గూడా అన్నాను. ఇఫ్ దే కెన్ గెట్ వార్నర్ ఔట్ దెన్ గేమ్ ఆన్ అని చెప్పి అన్నాను. అనుకున్నట్టుగానే వార్నర్ ఔట్ అయిన తర్వాత కొంచెం మనకి 7 వికెట్స్ అలా పడిపోయేసరికి అందరూ అనుకున్నారు ఇంకేముంది ఈవెన్ ఆడమ్ జాంపా డ్రెస్సింగ్ రూమ్‌లో నుంచి 3 సార్లు కిందకి ఎక్కి దిగాడు. 1, 2 అది సార్లేమో అదో డ్రామా అసలు. జాంపా అసలు దిగడం, ఎక్కడం అసలు మెంటల్ అసలు. మధ్యలో కామెంటేటర్లు జోకులేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు. అదే ఈ గదా! ఇయాన్ స్మిత్ ఐ డోంట్ నో. ఇయాన్ స్మిత్ ఎక్కడ క్లోజ్ మ్యాచ్, ఎక్కడ బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఉంటే ఇయాన్ స్మిత్ చేయాల్సిందే కామెంటరీ. ఆ ధర్మశాల మ్యాచ్ అయినా అంతే, ఇదైనా అంతే. అవును. ఈవెన్ సమ్‌వన్ లైక్ లెజెండ్ 'రిక్కీ పాంటింగ్' ఆస్ట్రేలియా పీక్‌లో చాలా జూసాడు. ఆస్ట్రేలియాని పీక్‌కి తీసుకెళ్ళి చాలా జేశాడు. బట్ ఈరోజు తనే ఒప్పుకున్నాడు. నేను చాలా క్రికెట్ ఆడాను. చాలా క్రికెట్ చూసాను. కానీ ఇలాంటి ఒక రకమైన మ్యాచ్ నేనైతే ఎప్పుడు చూడలేదని తన నోటితో తనే జెప్పాడు కామెంటరీలో. సో, యాహ్! కామెంటరీ లెవెల్ గూడా ఈరోజు నాకు నచ్చింది. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ అమేజింగ్ గేమ్. అసలు ఈ వరల్డ్ కప్ మొత్తంలో ఏంది అంత సప్పగా ఎళ్ళిపోతుంది. పెద్దగా క్లోజ్ కాంటెస్ట్స్ ఏం లేవు అని ఏదో ఉన్న 1, 2 కాంటెస్ట్‌లతోటే ఓకే. ఇది కొంచెం క్లోజ్‌గా జరిగిందని మనం మొన్నే రీసెంట్‌గా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గేమ్ వాస్ పర్హాప్స్ ది క్లోజెస్ట్ అనుకున్నాం. ఓకే. ఇట్స్ బిల్డింగ్ అప్ టువర్డ్స్ సంథింగ్ ఇంకా ఉంటేమో అనుకున్నాం క్లోజ్ కాంటెస్ట్‌లు. కానీ ఈరోజు అంటే ఇది మనం క్లోజ్ కాంటెస్ట్ అని చెప్పలేం గానీ, డెఫినెట్‌లీ ఇట్లాంటి బ్లాక్ బస్టర్స్ కావాలి. అంటే ఒక టోర్నమెంట్‌కి అసలు లిటరల్‌గా డెడ్ అండ్ బర్రీడ్ సిట్యుయేషన్ నుంచి ఈవెన్ థో దే ఆర్ మైటీ ఆస్ట్రేలియా బట్ స్టిల్ యూ ఆల్వేస్ నో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకున్న స్పిన్ తోటి ఒక్కసారి నీకు 7 వికెట్స్ పడ్డాయంటే ఈవెన్ ఐ థింక్ స్కోర్ 120 దగ్గర, 130 దగ్గర ఉన్నప్పుడు మైకెల్ ఎథర్టన్ కామెంటరీలో అంటున్నాడు ఆహ్, మామూలుగా ఆ స్కోర్ కార్డ్ అంతా చదివేసిన తర్వాత ఎండ్ కంక్లూజన్ ఇచ్చేటప్పుడు what looks like Afghanistan are perhaps closing in on a very మోస్ట్ ఇంపార్టెంట్ విక్టరీ అనే టైప్‌లో ఆల్రెడీ డిసైడ్ కూడా చేసాడు. అంటే అతటనే చాలా క్రికెట్ చూసుంటాడు. చాలా క్రికెట్ ఆడాడు. అట్లాంటి పెద్ద పెద్ద ఎక్స్‌పర్ట్‌లే అలా అనుకున్నప్పుడు ఇంకా మనలాంటి చిన్న చిన్నోళ్ళు ప్రిడిక్షన్స్ ఇట్లాంటివన్నీ మనం చేయడంలో తప్పు లేదని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మనం ఈవెన్ మధ్యాహ్నం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సెమీస్‌కి వెళ్తే దట్ విల్ బి లైక్ ఎ హ్యూజ్ చాప్టర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ అని దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో, యాహ్! డెఫినైట్‌లీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎక్కడికి పోదు. వాళ్ళెందుకో అప్పుడప్పుడు మన ఈ టోర్నమెంట్ స్టార్టింగ్‌లో గూడా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఎందుకు ఓడిపోయారు. నెక్స్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్‌తో కూడా చిత్తుగా ఓడిపోయారు. ఇగ అక్కడ అర్థం మనం ఏమనుకున్నాం అయిపోయింది వీళ్ళ సంగతి. ఏదో ఎట్లా మనల్ని బాగా అప్పుడప్పుడు ఇది జేస్తారు గానీ, ఫర్ సమ్ రీజన్ వాళ్ళు వాళ్ళ బెస్ట్ విత్ ద బ్యాట్ ఎస్పెషల్లీ వాళ్ళు పెర్ఫార్మ్ జేయరు. ల్యాక్ ఆఫ్ టెంపర్‌మెంటో ఫర్ వాటెవర్ రీజన్. బట్ మనల్నందరిని వీళ్ళు రాంగ్ ప్రూవ్ చేశారు. సో, దే ఆర్ ఆల్రెడీ చాంపియన్స్ ఇన్ అవర్ హార్ట్. సో, దానిలో మాత్రం డౌట్ లేదు. రషీద్ ఖాన్, హష్మతుల్లా చైదీ, రమనుల్లా గుర్బాజ్, రెహ్మత్ షా, ఇబ్రాహిం యాహ్! జార్దాన్, ద న్యూ స్టార్. ఇన్‌ఫాక్ట్ బంగ్లాదేశ్‌తో తర్వాత వాళ్ళు ఇండియాతో ఓడిపోయారు. ఇంగ్లాండ్‌తో కాదు. ఇండియాతో ఓడిపోయారు. ఐ మీన్ యాక్చువల్లీ ఇంకా ఛాన్స్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి సెమీస్ రావడానికి. ఇప్పుడు 10 పాయింట్స్ మీద ఫినిష్ చేసి, 3 టీములు 10 పాయింట్స్ మీద ఫినిష్ చేసి, 2 టీములు 10 పాయింట్ మీద ఉండి, నీకు టై అయ్యి నెట్ రన్ రేట్ మీద రావచ్చు. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది గదా! అదే వాళ్ళ నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. ప్లస్ వచ్చే మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మీద. అండ్ యాహ్! ఇట్లాంటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వెరీ డిఫికల్ట్ నెక్స్ట్ మ్యాచ్ ఆడి సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్‌ని కొట్టడం. సో, అండ్ దట్ టూ వెరీ అహ్మదాబాద్‌లో. సాడ్. అహ్మదాబాద్. ఐ థింక్ సౌత్ ఆఫ్రికా చేజింగ్‌లో అయితే ఖచ్చితంగా పానిక్ అవుతున్నారు. సో, దట్ ఈస్ దేర్ బెస్ట్ ఛాన్స్. సో, నువ్వన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఛాన్సెస్ స్లిమ్ ఉన్నా దేర్ ఈస్ స్టిల్ ద స్ట్రాంగ్ పాసిబిలిటీ దట్ దే స్టిల్ క్యాన్ మేక్ ఇట్ టు ద సెమీస్.
సో, మనం ఈ ఈ తారీఖు గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికి. నవంబర్ 7th 2023 ఈస్ ద డే వెన్ 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్‌లో 'వాట్ ద గుమ్మడికాయ' సెక్షన్ స్టార్ట్ అయింది. సో, ఏ రోజు అంటే బేసిక్‌గా లిటరల్‌గా మా ఆల్ డే బికాస్ ఆఫ్ 'మాక్స్‌వెల్'. యాహ్! అంటే మేము ద ఫస్ట్ థింగ్ దట్ వి డిడ్ ఆఫ్టర్ వేకింగ్ అప్ టు వాస్ రికార్డింగ్ ఎ పాడ్‌కాస్ట్ అండ్ ద లాస్ట్ థింగ్ దట్ వి ఆర్ డూయింగ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈస్ టు రికార్డ్ ఎన్ ఎపిసోడ్ సారీ. సో, అది అంటే లిటరల్‌గా మా డే ఎపిసోడ్‌తో రికార్డ్ చేయడంతో స్టార్ట్ అయింది. మళ్ళీ దాంతోనే ఎండ్ అవుతుంది. సో, ఇట్ కైండ్ ఆఫ్ షోస్ ద రోలర్ కోస్టర్ ఆఫ్ ద డే దట్ ద వరల్డ్ కప్ హాస్ హాడ్. సో, యాహ్! అంతటితో ఈ ఈ 'వాట్ ద గుమ్మడికాయ' సెక్షన్ సమాప్తం. నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్. అగైన్ సైనింగ్ ఆఫ్ విత్ రాజు.